రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదము చేరిది నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివి బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివి పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా పరిశుద్ధుడా పరమోన్నతుడా ఆరాధనా పరమోన్నతుడా అదే కరెక్ట్ పరిశుద్ధుడా పరమోన్నతుడా ఆరాధనా 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 హల్లెలూయా ఆరాధనా 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 ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినన్ నిన్ను విడువనయ్యా విశ్వాసంతో చెప్పండి ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినను నిన్ను నే విడువనయ్యా రక్తము చిందించి సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే అటు ఇది చేదున్న వారు కలిసి వాడండి రక్తము చిందించి సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా
కొరకే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే ఆరాధనా 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 హల్లెలూయా ఆరాధనా యేసునాథా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమోన్నతుడా ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ప్రేమ ఆరాధనా 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 అందరూ చెప్తామా ఆరాధనా ఆరాధనా ప్రబల వర్షందరా உம்மை நேசிக்கிறே ஆர்வமுடன் நேசிக்கிறே ஹல்லேலூயா 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 உம்மை நேசிக்கிறே நேசிக்கிறேன் ஆண்டவரே உம்மை நேசிக்கிறேன் ప్రేమిస్తున్నా నేనయ్యా నా దైవమా నా యేసయ్యా ప్రేమిస్తున్నా నేనయ్యా నా దైవమా నా యేసయ్యా స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావం పదవి అధికారము స్తోత్రము బలము ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం ఎల్లప్పుడూ చేరునుగాక ఆమేన్ ఆమేన్ అది త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున చేరి వచ్చిన దేవుని బిడ్డలకి దూర ప్రాంతంలో ఉండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వ వందనము తెలియజేస్తున్నాను. మరి ఒకసారి కూడా దేవుని స్తుతించు భాగ్యం దేవుడు మనకి భూమిలో దయచేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించుట, ఆయన మహిమపరచుట, ఆయన స్తుతించుట ఆమేన్ దానికంటే ధన్యమైనది వేరే ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. If you are someone who can experience the presence of God in this planet, you're much valuable than anyone else. ఒక రాజుగా ఉండటం కన్నా, ఒక మంత్రిగా ఉండటం కన్నా, ఒక ప్రెసిడెంట్గా ఉండటం కన్నా, నీవున్న స్థలంలో దైవ సాన్నిధ్యం అనుభవించడం నీకు సాధ్యమైతే అంతకంటే ధన్యత వేరే ఏది ఉండదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుడు ఆ ధన్యత మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. ఆమేన్. అందుకే ఆరాధనకి వరకు కొంచెం సమయం కూడా తీసుకున్నాం. మనం వాక్య భాగంలోనికి వెళ్ళబోతున్నాం దేవుని కృపలో. ఆమేన్. స్తోత్రం. కోవిడ్ అనే ఒక స్నేహితుడు మనకి చుట్టూ, కరోనా అనే ఒక స్నేహితుడు కోవిడ్ అనే రోగమును వెదజల్లుతూ లోకమంతయు బాగా తిరుగుతున్నప్పుడు వాక్యం అనే ఆమేన్ రక్షణ జీవం వెదజల్లుతున్న వారమై మనం లోకమంతా సంచరించవలసిన సమయం అది సమీపం అని నేను మొన్న ఒకరోజు ఇలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఇలా అనుకున్నాను. కోవిడ్-19 ఇదే దాని పేరు. అంటే 2019లోనే దాని ఎఫెక్ట్ బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఎంతకాలం, విదిన్ నో టైం ఎన్ని లక్షల మంది ఆ వైరస్తో ఎఫెక్టెడ్ అయి మారారు. మోర్ దాన్ 30 lakhs కదా, మోర్ దాన్ 30 lakhs, ఈవెన్ మోర్ 70 lakhs, ఐఎమ్ సారీ 70 lakhs, 79, సో 80 అని అనుకోవచ్చు. సో మోర్ దాన్ 80 lakhs విదిన్ ఎ స్పాన్ ఆఫ్ 5-6 months. ఫ్రమ్ డిసెంబర్, సో 6 months, 6 నెలల్లో 80 లక్షల మందికి పోయి చేరింది. లాక్డౌన్ ఉండినను, ఐసోలేషన్లో ఉండినను, అనేక మంది బయటకే కనిపించకుండా ఉండినను అది పోయి చేరింది. అలాగనైతే ఈ కాలమందు దేవుని సేవకులు ఏం చేస్తూ ఉండను. 2000 సంవత్సరమై ఎంతమందికి అందజేయటం సాధ్యమైంది. ఇది చర్యని రీతిలో చేరి ఉంటే ఇప్పటికీ ఎన్ని కోట్ల మంది దేవుని సాక్షులై మారేవారు. ఈ కరోనా వచ్చి చనిపోతే వారికి దొరుకుతున్నది నరకమా పరలోకమా మనకు తెలియదు. కారణం మరణం ఖచ్చితం, మరణం ఏ రీతిలైనా రావచ్చు. ఈ భూమిలో జననం అనే 3 అక్షరం ఉంటే మరణం అనే 3 అక్షరం వెయిటింగే. బర్త్డే ఉంటే డెత్ డే ఉంది, వెయిటింగ్లో ఉన్నాం. ఏదైనా ఒక రీతిలో మరణం వచ్చి మనిషిని కొనిపోతారు. కానీ క్రీస్తు యేసునందు మృతులు ధన్యులు అని బైబిల్ ఒక వాక్యం ఉంది. ఆమేన్. ఆ ధన్యత సాధారణ రీతిలో ఉన్న ధన్యత కాదు. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఓడి బ్రైట్నెస్ తక్కువ ఉందా? ఓకే, సరే, నేను డల్గా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఇట్స్ ఓకే. ఆమేన్. నాకు ఏదో జోంటీస్ వచ్చినటువంటి రీతిలో కనిపిస్తుందని, అది దట్స్ ఎ డిస్ప్లే ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. దేవుని కృపలో నేను బాగానే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. దానిలో కలర్ చూసి, కలర్ కొంచెం ఎల్లోగా ఉన్నందున ఒక వారం అందుకే ఈయన కనిపించలేదు, ఒక వారం తర్వాత వచ్చేటప్పుడు ఎల్లోగా ఉన్నారు ఈయన అని అనుకోవద్దు. మొత్తం టోటల్ ఎల్లోయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా దేవుని స్తుతిస్తున్నాను. ఇట్స్ ఆల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డిస్ప్లే. ఓకే. ఇదన్నీ ఈ లోకంలో జరుగుతున్న ఈ సమయం క్రీస్తు యేసునందు మృదులైన వారి ధన్యులు అనే బైబిల్లో ఉంది. సత్యవాక్యం గ్రహించుటకు ఒకరికి సాధ్యమైతే ఆ తర్వాత వచ్చిన మరణం అది మరణం కాదు, అది కేవలం దేహాన్ని విడిచి నిత్య జీవంలోనికి ఉన్న ప్రమోషన్ మాత్రమే. దేవునికి స్తోత్రం. అందుకు గట్టి నిశ్చయత కలిగిన వారమై అనేకులు మారవలసి ఉన్నది. ఎప్పుడు స్వతంత్రం, ఎప్పుడు స్వేచ్ఛ, బయట ప్రజలతో మాట్లాడుటకు కానీ ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతున్నదో అప్పుడు అని మాత్రం కాకుండా, ఇప్పుడు ఉన్న స్థలములో ఉండి ఆన్లైన్ సౌకర్యం ద్వారా ఎంతమందికి అందజేయటం సాధ్యమో అంతవరకు సత్యవాక్యం అందజేయుటకు మీరు ప్రయత్నించండి. ఏదైనా రీతిలో ఆమేన్ కుదరని పక్షం మినిమం ఈ వస్తున్న మెసేజెస్ అయినను లింక్ తీసియో కట్ చేసియో దానిలో ఉన్న కొన్ని పోర్షన్ మార్చియో ఏ రీతిలో మీకు సాధ్యం అనేకులకు పంచండి, అనేకులకు పంపండి. వారిని మనం ఈ భూమిలో ఒకవేళ చూడకపోవచ్చు, కానీ నిత్య రాజ్యములో ఆమేన్ బహుమానం పొందటానికి నిలబడుతున్నటువంటి వందులో మనం కూడా నిలబడుటకు వారిని రక్షించడం వల్ల సాధ్యమవుతుంది. అట్టి కృప ప్రతి ఒక్కరికి కలుగును గాక అని చెప్పి నేను వాక్య భాగంలోనికి ఎంటర్ అవుతున్నాను. మనం ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయముల నుండి అనేక లెసన్స్ నేర్చుకుని వస్తూ ఉండను. నియర్లీ 70 classes అని అనుకుంటున్నాను, 70 sessions అని అనుకుంటున్నాను. ఆమేన్. కంప్లీట్ చేయడానికి దేవుడు కృప అనుగ్రహించారు. మోర్ దాన్ 50 days, 50 రోజుల కంటే ఎక్కువగా
వాక్య భాగం చెప్పడానికి దేవుడు కృప చూపించారు. కొన్ని రోజులు 2 సెషన్ ప్రకారం ఉండను, అందుకు ఐ థింక్ మోర్ దాన్ 72 అని అనుకున్నాను. మోర్ దాన్ సెషన్స్గా 2-3 అధ్యాయం నుండి బేస్ చేసుకుని అనేక కార్యములు చెప్పడానికి దేవుడు కృప అనుగ్రహించారు. ఈరోజు నేను దానిలోనే చాలా పెండింగ్ విషయంలో ఉన్నది, అయినప్పటికీ కూడా 4 అధ్యాయంలోనికి ఒకేసారి ఎంటర్ అవుతున్నాను. అక్కడ ఒక విషయం మీకు చూపెట్టాలని ఆశిస్తున్నాం. 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. I want to say you today, this is what I wanted to say to you. మీ కొరకు ఒక తలుపు తెరవబడి ఉన్నది. ఇక్కడ రాసి ఉన్నది ఏమిటంటే, ఆఫ్టర్ దిస్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ఎ డోర్ వాస్ ఓపెన్డ్ ఇన్ హెవెన్. ఐ లుక్డ్ అండ్ ఐ సో ఎ డోర్ వాస్ ఓపెన్. మనకు అనేకులకు ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా? మీకు చూడటానికి మనస్సు లేదు. సమస్య వస్తే సమస్య వైపు చూస్తారు. ఆమేన్. సమస్య వస్తే సమస్య వైపు చూస్తారు, సమస్యకి కారకులైన వారి వైపు చూస్తారు, లేదా కారకులైన వారిని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆమేన్. ఏదైనటువంటి ప్రాబ్లం ఉంటే ఈ లోకంలో ఉన్న అనేక విషయముల వైపు చూస్తారు. ఇక ఏది లేకపోతే వాట్సాప్ చూస్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ చూపు తప్ప వేరే ఏదీ లేదు. అదన్నీ నీకు తెరవబడిన తలుపు కనిపిస్తున్నది కాదు. ఆమేన్. కొంచెం కాలం నవ్వించేది ఉండవచ్చు, తర్వాత ఏడ్పించేదే ఈ భూమిలో ఉన్నది మొత్తం. కానీ కన్నులెత్తి దేవుని వైపు చూడటం సాధ్యమైతే తెరవబడిన ఒక తలుపు నీ కొరకున్నదని ఈరోజు నీవు చూస్తారు. దేవునికి స్తోత్రం. అది ఎత్తి చూస్తే మాత్రం, కన్నులెత్తి చూస్తే మాత్రం సాధ్యం. కీర్తన గారు చెప్తున్న ఒక మాట ఉన్నది, ఆమేన్, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఇది ఏ తెలుగులో ఉన్నటువంటి తర్జమా. ఆమేన్. ఐ లుక్ అప్వర్డ్స్ అని రాసి ఉంది. అంటే నేను కన్నులు ఎత్తి చూస్తున్న, కొండలు అని ప్రయోగం ఉన్నతమైనటువంటి స్థానంని చూపించడానికి. ఇది వేరే ఏమీ కాదు. నేను కన్నులెత్తి దేవుని వైపు చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? నాకు సహాయం భూమి ఆకాశం సృష్టించిన యెహోవా యొద్ద నుండి వచ్చును. వేరే ఎక్కడి నుంచి సహాయం రాకుండా ఉన్నటువంటి సమయం, ఐ వాంట్ టు గివ్ యు ఎ ప్రామిస్ టుడే. నీకు సహాయం ఇవ్వడానికి నీ కొరకు ఒక తలుపు తెరవబడి ఉన్నది. అటువైపు చూడటానికి నీకు సాధ్యమైతే ఆ తెరవబడిన తలుపు నుండి నీ కొరకున్నటువంటి బహుమానములు వస్తానే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. You can block all your chambers, you can close all your doors, get into the closet of your room and open heavens before you. Hallelujah. కన్నులెత్తి చూడటం అంటే నీవు మిట్ట మధ్యాహ్నమో రాత్రియో వచ్చి ఆకాశం వైపు చూసి తలుపులు ఏమైనా తెరవబడి ఉండదని చూస్తే అది కనిపించదు. కానీ నీ హృదయ తలుపులు తెరచిపెట్టి, ఆమేన్, కన్ను మూసిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనతో కొంచెం సమయం గడపడానికి సాధ్యమా? దేవుని వైపే చూడటం సాధ్యమా? ఆమేన్. ఎక్కడ నీకు క్లోజ్డ్ డోర్స్ ఉన్నదని, ఆటంకం ఉన్నదని కనిపిస్తున్నదో, ఇబ్బంది ఉన్నదని కనిపిస్తున్నదో, ఆమేన్, వేదన ఉన్నదని, ప్రయాసం ఉన్నదని, ఆమేన్, సమస్యలు ఉన్నదని నీకు కనిపించిందో, అవన్నీ చూడకుండా కన్ను మూసి కొంచెం సమయం దేవుని వైపు చూడు. తెరవబడిన ఒక తలుపు నీ కొరకు కనిపిస్తుంది. ఐ కెన్ గివ్ యూ అన్ ఆన్సర్ ఇన్ దిస్ వే. నీకొక జవాబు తెరవబడి ఉండుట నీకు కనిపిస్తుంది. హల్లెలూయా. I can boldly say this. Why? Because ఈ దినముల్లో ఎక్కువ రాత్రి వేళ దేవునితో సమయం గడపడానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు ఆ ప్రత్యేకత అర్థమవుతుంది. హల్లెలూయా. ఆమేన్. తెరవబడి ఉన్నటువంటి ఆఫ్టర్ దిస్ ఐ లుక్డ్. దిస్ మనకు తెలుసు ఏ కార్యముల తర్వాత. అందుకు ముందు ఉన్నటువంటి విషయమే. యోహాను గురించి మనం చూస్తే ప్రియ శిష్యుడై ఉండను యోహాన్. యేసయ్య రొమ్మున ఆనుకొని ఉన్న 12 శిష్యుల్లో చిన్నవాడు, వయసులో చాలా చిన్నవాడై ఉండరు. ఇన్ అదర్ వర్డ్స్ మనం చెప్పాలంటే యేసే కన్నా మేబీ ఒక 3 years చిన్నవాడు అని చెప్పుకోవచ్చు. ఎస్, ఆల్మోస్ట్ 3 years చిన్నవాడు. ఎస్, 3 or 3.5 years చిన్నవాడుగా ఉంటారు యేసే కంటే. సో మిగిలిన వారు, యేసే శిష్యులు మిగిలిన వారు అందరూ యేసే కన్నా పెద్దవాళ్ళై ఉండరు. స్తోత్రం. బట్ ఈ చిన్నవాడైన యేసుని చాలా ఎక్కువగా ప్రేమించినటువంటి యోహాన్, ఆయన వెళ్ళిన అనుభవములు, కష్ట అనుభవములు అన్నీ అనేకం. తన సహోదరుని యాకోబే మొదటి హతసాక్షిగా మారారు. యాకోబు హతసాక్షిగా మారిన తర్వాత వీళ్ళిద్దరిని గురించి వీళ్ళ తల్లి వచ్చి అడుగుతున్న ఒక మాట ఉంది యేసేతో. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు వీరిద్దరూ నీ ఇరుపక్షమున కూర్చున్నట్టుగా వరం ఇమ్మని చెప్పి అడుగుతారు.
ఆమేన్. ఒక ప్రత్యేకమైన రిక్వెస్టే. బట్ యాకోబు, సహోదరుని యాకోబు అందరికంటే ముందుగా హతసాక్షిగా మారతారు యేసే తర్వాత. బట్ దేవుడు యోహాను గురించి ప్రభు ఏమనుకున్నారంటే, ఒక సహోదరుడు పోయిన ఆ తల్లికి ఐ మీన్ ఒక కుమారుడు పోయిన ఆ తల్లికి ఇంకొక కుమారుడు వెంటనే పోకూడదని దేవుడు తీర్మానం తీసుకున్నారు కనుక ఆయనను చంపటానికి మరుగుతున్న నూనెలో పడవేసినను హీ వాస్ నాట్ కిల్డ్. ఐ మీన్ సో 96 వయసు, మేబీ ఐ థింక్ ఈవెన్ మోర్ దాన్ దాట్, 96 వయసులో ఆయన ప్రకటన గ్రంథం రాయడానికి దేవుడు కృపను గ్రహించారు. నియర్లీ అప్ టు 100 years వరకు, 99 వరకు ఉండటానికి, సారీ ఐ మీన్ 100 years సెంచురీ కంప్లీట్ చేశారంటే. నేను అప్పుడు స్థలంలో లేదు. దేవునికి స్తోత్రం. సో దేవుడు ఆ కృప అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఏదైనాను ఐ మీన్ అంటే కరెక్ట్గా వాళ్ళకి తెలుసు, నేను అక్కడ లేదని నాకు ఎగ్జాక్ట్ తెలియదు. దేవునికి స్తోత్రం. ఓకే. సో ఇక్కడ ఆ శిష్యుడు, ఆ యోహాన్ రాసినటువంటి వాక్య భాగంలో యోహాన్ చెప్పినటువంటి విషయమే ఆఫ్టర్ దిస్ ఐ లుక్డ్, ఇదని అయిపోయిన తర్వాత. కారణం 7 సంఘం గురించి ఉన్నటువంటి సమయమున తన వెనుక ఒక శబ్దం విన్నారు, జల ప్రవాహంలో ధ్వని వంటి ధ్వని విన్నారని, తిరిగి చూచాను అని రాసి ఉంది. ఇక్కడ చెప్తున్న విషయం, ఒక తలుపు తెరవబడి ఉంటే చూచాను. నెక్స్ట్ కంటిన్యూ చేయండి అక్కడ. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. బూరధ్వని వలె, ట్రంపట్ సౌండ్ వలె మాట్లాడుతున్న ఒక స్వరం విన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నాకు ట్రంపట్ అనే విషయంలోనే కొన్ని చెప్పాలనుంది. ఐ థింక్ ఐ హ్యావ్ సెడ్ అబౌట్ దిస్. 3 ట్రంపట్ల గురించి ఒకసారి నేను మెసేజ్లో చెప్పినట్టుగా గుర్తు. ఐ మీన్ ఇఫ్ నాట్ హియర్ దెన్ సమ్వేర్ ఎల్స్, రికార్డ్ అయి ఉంటే మీరు చూడండి. దేవునికి స్తోత్రం. కంటిన్యూ. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను, నీకు కనపరచెదను. హల్లెలూయా. నేను నీకు ఒకటి చూపిస్తాను ఉండు అని చెప్పలా. ఇక్కడికి ఎక్కి రమ్ము, కమ్ అప్ హిదర్, కమ్ అప్ హై, ఇటు ఎక్కి రమ్ము, ఇక మీదట జరగబో వాటిని నేను చూపించదను. ఈ మెసేజ్ మీ లెవెల్ని కొంచెం ఎస్కలేట్ చేస్తున్నా, ఎక్సాల్ట్ చేస్తున్న ఒక లెవెల్, ఒక మెసేజ్. దేవునికి స్తోత్రం. ఎక్కి రమ్ము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రయోగంలోనే ఒకటి ఉంది, నీ లెవెల్ గ్రౌండ్ లెవెల్ కాదు. ఇక గ్రౌండ్ లెవెల్లో చూస్తున్న చూపు వేరు, ఆమేన్. స్టెప్ హైలోనికి వస్తే చూస్తున్న చూపు వేరు. దేవునికి స్తోత్రం. గ్రౌండ్ లెవెల్లో ఉండి చూస్తున్న వ్యక్తికి అన్నీ తనకంటే హైట్గానే కనిపిస్తుంది. ఆమేన్. ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చినటువంటి వ్యక్తి ఆ ఫ్లోర్ లెవెల్లో ఉన్నది వరకు దాని కిందకి ఉన్నది చూడటం సాధ్యం. 5 అంతస్తుల బిల్డింగ్ వరకు వస్తే అతను చూసినటువంటి ఆ లెవెల్ వేరు. ఒక టవర్ పైలో ఉండి చూస్తే ఆ ఏరియా మొత్తం, ఆ సిటీ మొత్తం ఆ వ్యక్తికి కనిపిస్తుంది. ఫ్లైట్లో ఫ్లై చేసి కొంచెం పైకి వెళ్తే ఆ సిటీ మాత్రం కాదు, ఆ ప్రాంతం మొత్తం ఆ వ్యక్తికి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు అతనికి అర్థమవుతున్న ఒక విషయమే, ఐ నో ఇదియా, ఓకే ఇలా రోడ్ ఇలాగనా అని అప్పుడు అర్థమవుతుంది పైకి వెళ్ళేటప్పుడు. ఇక్కడ బైబిల్ చెప్తున్న విషయం, నెక్స్ట్ జరగనై ఉన్న విషయం నేను నీకు తెలియజేస్తాను. ఆమేన్. హల్లెలూయా. I just want to, I'm taking a pause for you to think. మీరు ఆలోచించడానికి ఆ గ్యాప్ సమయం ఇస్తున్నాను. ఇక్కడికి ఎక్కిరాము, ఇక మీదట. మీకు అందరికి ఒక క్వశ్చన్ ఉంది కదా, నెక్స్ట్ వాట్? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏమవుతుంది? ప్రతి ఒక్కరికి ఉన్న క్వశ్చనే. ఈరోజు ఇక్కడ ఉండి వాక్యం చెప్పాలని నేను అనుకోలేదు. నేను అనుకున్నది చర్చిలో ఉండి అక్కడి నుంచి అందరితో మాట్లాడదామని అనుకున్నాను. బట్ ఈరోజు ఇక్కడ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. అప్పుడే అందరిలో ఒక అవునా అన్నీ ఓపెన్ అనుకున్నా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ డే గురించి మనకు ఐడియా లేదు. నెక్స్ట్ మినిట్ గురించి ఐడియా లేదు. స్తోత్రం. నేను ఇక్కడ నిలబడి అని చెప్తున్నప్పుడు అంటే పోలేదు ఉన్నాను. దేవునికి స్తోత్రం. We do not know what happens next second. But Bible చెప్తున్నది come up hither. వాక్యం ఏం తెలుసా? నా లెవెల్లోనికి ఒకసారి రా, నెక్స్ట్ ఉన్న నేను చెప్తాను.
కమ్ హై టు మై లెవెల్. కొంచెం ఎస్కలేటెడ్ అవ్వాలి. నీ ఉన్న లెవెల్లోనికి నేను దిగి వచ్చి ఒక్కసారి నీకు బోధించాను, అయిపోయింది. ఇప్పుడు ఆ లెవెల్లో నేను లేను, నేనున్న లెవెల్లోనికి రా. ఆమేన్. డౌట్ ఉందా? కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూస్తే అక్కడ మనకు కరెక్ట్గా స్పష్టంగా అర్థం అవుతుంది. అక్కడ రాయబడి ఉన్నది ఏమిటంటే, మీరు పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఏది వెదగాలి? ఇప్పుడు వరకు అది వెదగకుండా కింద ఉన్న వారితో ప్రభు కమాప్ నీటురా, ఈ లెవెల్లోనికి వచ్చి ఒకసారి చూడు. రేపు కాదు, ఎల్లుండి కాదు, నిత్యము ఇక ఏ ఏ విషయములు ఉన్నదని నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమస్యలు రాకుండా కొందరు పైకి ఎక్కరు. స్తోత్రం. ఈ వరదలు వచ్చేటప్పుడు చాలామంది పైకి ఎక్కారు, అది బిల్డింగ్ పైకి ఎక్కారు, దేవునికి స్తోత్రం. కొందరు చెట్టు పైకి కూడా ఎక్కారు, స్తోత్రం. కొందరు టవర్ పైకి ఎక్కారు, స్తోత్రం. మొన్న లాక్డౌన్ అని చెప్పుకొని ఒక ఇంటిలో 3 సహోదరులు ఒక చోట ఉండను. 2 సహోదరులు, వారి తల్లి, ఆమె తల్లి అంటే గ్రాండ్ మదర్, తల్లి, కూతురు, ఆమె కూతురు, మనవరాలు, రైట్, వాళ్ళిద్దరు పక్క ఇంట్లో ఉంటుండి ఒక సహోదరి. ఇలా 1 2 3 4 5 మెంబర్స్ కదా టోటల్. అవును, 5 మెంబర్స్. 5 స్త్రీలు కూడా కలిసి ఒక పని చేశారు. లాక్డౌనే కదా, ఇంటి లోపల ఉన్నారు. వీళ్ళు పనసకాయ తీసుకున్నామని అనుకున్నారంట. అప్పుడు చెట్టకట్టడానికి సాధ్యం కాదు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏమంటారు దానికి, లాగి వేస్తారు కదా, దానికి ఏమంటారు తెలుగులో? గడ అంటారు, మీరు అంటారు, దేవునికి స్తోత్రం. సో గడ, గడ కరెక్టేనా? సరే, వీళ్ళు అంటారండి, దేవునికి, నాకు తెలియదు, దేవునికి స్తోత్రం. ఆమేన్. సో అదొకటి వాళ్ళు సిద్ధపరిచారు. ఈ సిద్ధపరిచినది ఐరన్ రాడ్లో ఐరన్ కొడవళ్ళి కట్టి ఉంచి రెడీ చేశారు పనసకాయ తీయటానికి. 5 స్త్రీలు ఏం చేశారంటే, ఒక స్త్రీ, 2 స్త్రీలు కలిసి వెళ్ళి 2 3 పనసకాయ తీశారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెరిపోయే రీతిలో 3 4 తీశారు. తీసి వచ్చి రోపులన్నీ పెట్టి రెడీ చేసిన తర్వాత ఈలోగా ఇంకొక స్త్రీ బయటకి వెళ్ళి ఇంకా 2 కూడా తీద్దామని తనకు ఒక ఆలోచన. లాక్డౌనే కదా, సో కొంచెం కూడా పనసకాయ తింటామని అనుకుని ఉండొచ్చు. ఆ 2 స్త్రీలు కలిసి మరలా స్త్రీ వెళ్ళి ఇంకా 2 కాయ తీయడానికి ప్రయత్నం చేస్తూ ట్రై చేస్తున్నప్పుడు పక్కన ఇటువైపు ఉన్నది తీసారు. ఇటువైపు తీయడానికి పోయేటప్పుడు అక్కడ కరెంట్ తీగ, ఎలక్ట్రిసిటీ లైన్ వెళ్తూ ఉండను. ఈమె అది పట్టుకున్నారు, అక్కడ ఉన్నారు. అర్థమైందని నమ్ముచున్నాను. కరెంటు తీగకి తగిలింది. ఈమె అలా ఉండుట చూసి ఈమె తల్లిగారు పరిగెత్తి వచ్చి పట్టుకున్నారు. ఇప్పుడు తల్లిగారు కూతురు కలిసి ఉన్నారు. ఇది చూసి అమ్మమ్మ, ఆ తల్లి పరిగెత్తి వచ్చి ఆమె కూడా పట్టుకున్నారు. 3 అదే రీతిలో ఉన్నారు. జరిగిన విషయం ఏం జోకేం చెప్పట్లేదు. 3 అదే రీతిలో ఉన్నారు. 3 అదే రీతిలో ఉన్నప్పుడు వీరిని ఎలా ఏం చేయాలో అని తెలియకుండా వీళ్ళు ఉన్నటువంటి సమయం ఆ సహోదరి, ఆ స్త్రీ యొక్క కొడుకు షాక్ అయి వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ వ్యక్తి అప్పటికే ఇంకా అయిపోయారు, ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నారు. ఒక టైల్ బ్రిక్, ఒక ఇది దొరికింది, అది తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి అతనికి అప్పుడు కలిగినటువంటి ఆ ఫీల్డ్లో ఒకేసారి వీళ్ళు చేయి పట్టుకుని ఉన్న దాన్ని చెయ్యి మీద కొట్టారు, సెపరేట్ చేశారు. 3 సెపరేట్ అయ్యారు. ఆ 3 అండ్ ఐ థింక్ 1 మోర్, ఇంకొక సిస్టర్ కూడా వచ్చి పట్టుకున్నట్టుంది. 4, మొత్తం 4 జీవం ఎలా ప్రాణం కాపాడబడింది. ఆ తర్వాత ఇంకొక సహోదరి వచ్చి సిపిఆర్ చేశారు. తనకి ఏం చేయాలో తెలియలేదు, అప్పటికప్పుడు అదే ఏదో అనిపించింది. ప్రెస్ చేసారంట, కొంచెం బ్రెత్ ఇచ్చారు, శ్వాస ఇచ్చారు. ఏ రీతిలైన దేవుని కృపలో అందరూ బ్రతికారు. అప్పుడు వాళ్ళు చెప్తున్న ఒక విషయం ఏంటంటే, ఆ పనసకాయ తీయటానికి ఎవరినైనా పిలిపించి పైన ఎక్కించుకోవచ్చు కదా
అని అడిగితే చెప్పారంట, లేదు ఇటువైపు ఉన్నది మేము తీసాం కదా, ఇది కూడా తీయటం సాధ్యమని అనుకున్నారు. పైన ఉన్న వాటిని వెదగినది వీరు. స్తోత్రం. వీళ్ళు వెదగిన పైన ఉన్న వాటిది పంచకాయ అయి ఉండను. స్తోత్రం. ఇలా పైన ఉన్న వాటిని వెదుగుతున్న కొందరు ఉంటారు. నేను చెప్తున్న పైన ఉన్న వాటి అంటే ఇది కాదండి. స్తోత్రం. పరలోక సంబంధమైనది, ఇహలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి క్రీస్తు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్న వాటిని వెదగుడి. మన చూపు, మన థింకింగ్ ఆల్ టుగెదర్ అన్నీ పరలోక సంబంధమైన విషయం. దట్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు కనిపిస్తున్న ఆకాశంలో ఉన్న కొన్ని నక్షత్రములు మనం నివసించబోతున్నటువంటి బంగ్లా అని మీకు అర్థమైతే, నేను చెప్తున్న దాని యొక్క బ్యూటీ మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అది అర్థం కాకపోతే మీరు కూడా అక్కడ చూసి టింగిల్ టింగిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అని చెప్పుకొని మీరు కాలం గడపటమే తప్ప ఉండదు. మనం చేరబోతున్నటువంటి స్థలం అని ఒక గ్రహింపు మనలోనికి ఎండ్ రావాలి. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు బి. జస్ట్ నేను చెప్తున్నా, ఆ ఒక స్టార్ కాదండి, దాన్ని దాటి మనం ఇప్పటి వరకు చూడలేని అదృశ్యమైన ఒక నిత్యమైన రాజ్యం దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. మచ్ మచ్ మార్వెలస్, మచ్ మచ్ వండర్ఫుల్ దట్ వాట్ యూ కెన్ ఎవర్ సీ ఇన్ యువర్ లైఫ్, వాట్ యూ హ్యావ్ ఎవర్ సీన్. నో మ్యాన్ కెన్ హ్యావ్ సీన్. బైబిల్ ఇలా రాయబడి ఉన్నది, దేవుడు తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినది ఏ కన్నుకు కనిపించలేదు, ఏ చెవికి వినబడలేదు, ఏ హృదయముకు గోచరం కాలేదు. ఇప్పటి వరకు మనిషికి తెలియని రీతిలో ఎంత మ్యాగ్నిఫిషన్ అని చెప్పటం నీకు సాధ్యమో దానికంటే బియాండ్ అయినది దేవుడు చేసి పెట్టి ఉన్నారు. అది చూడటానికి, అటువైపు చూడటానికి సాధ్యమైతే లెవెల్ మారటం మొదలవుతుంది. హల్లెలూయా. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు పైకి లేచింది. కాపాడబడటానికి మనుషులు కొందరు పైకి వచ్చారు. బట్ నోవా కాలంలో వర్షం వస్తే కాపాడబడిన వారు పైకి లేచారు. వారు తమను రక్షించుకోవడానికి కాదు, వాళ్ళు ఆల్రెడీ సేవ్డ్ అయి ఉండను. బట్ వాళ్ళు సేవ్డ్ అయి కాపాడబడిన వారై వారు ఉండటానికి ఒక కారణం ఉండను. వారి ఒక ఓడ లోపల ఉండను, రక్షణ ఓడ లోపల. దేవునికి స్తోత్రం. ఈ రీతిలో ఈ భూమిలో సమస్యలు పెరిగి వస్తున్నప్పుడు నీవు ఐస్ ఫిక్స్డ్ అయి ఉంటే, యేసు అనే రక్షణ ఓడలో ఉన్నారని నిశ్చేత కలిగి ఉంటే, సమస్య పెరిగే కొలది నీ ఓడ కూడా పైకి లేస్తూ ఉంటుంది. విశ్వాసం నీ పైకే వెళ్తూ ఉంటుంది తప్ప కింద చూపు ఉండదు. అట్టి కృప అనుగ్రహింపబడును గాక. దేవునికి స్తోత్రం. మనం కొన్ని వాక్య భాగ విషయంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుతాం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. యేసయ్య చేసిన ప్రార్థన ఇది. నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిని కూడా ఉండాలి. ఆమేన్. మన పక్షమున మనం ఆయనతో ఉండాలని, మనం ఆ స్థాయిలోనికి మనం వెళ్ళిపోవాలని ఆశించి ప్రభు అయిన యేసయ్యే మన కొరకు ప్రార్థన ఆల్రెడీ చేశారు, ప్రింటెడ్ రూపంలో ఉంది. కారణం ఆ ప్రార్థన ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంది. తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలి. ఆ ప్రార్థన మన కొరకు అక్కడ రీసౌండింగ్ అవుతున్నది. హల్లెలూయా. ఆమేన్. ఈ వాక్యం చదువు, yes Lord, ఆమేన్ అని చెప్పడానికైనా మనసు ఉంటే చాలు, ఆయన ఉన్న చోట్ల నీవు కూడా ఆయనతో పాటు ఉంటారు. హల్లెలూయా. మనకి భూమిలో కొన్ని సమస్యలు వస్తేనే కొందరు ప్రార్థన చేస్తారు. కొందరు సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు. సమస్య వచ్చే వరకు అస్సలు ప్రార్థన అనేది వారి జీవితంలో ఉండదు. అందుకొరకు దేవుడు వారికి సమస్యలు ఇస్తారు. కొందరికి ప్రార్థించే కొలది సమస్య వస్తూనే ఉండదు. నేను చెప్తున్నా, అర్థమవుతుంది నమ్ముచున్నాను. కొందరికి సమస్య వస్తేనే వారు ప్రార్థన చేస్తారు. కొందరు ప్రార్థన చేసే కొలది సమస్యలు కూడా ఎక్కువగా పెరిగి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, లేదా కనిపిస్తూ ఉంటుంది. నిజమే, కానీ ఈ లోకం మనది కాదు. ప్రార్థన చేసి మనం ఇగను స్పిరిచువల్ అయ్యేటప్పుడే మనకు అర్థమవుతుంది ఈ లోకం మనది కాదని. అందుకొరకు ఈ లోకంలో ఉన్నది ఏది మనకు అనుకూలంగా అనిపించకపోతే మీరు పరలోక సంబంధులే. స్తోత్రం. ఈ లోకంలో ఏదైనా కొంచెం అనుకూలంగా అనిపిస్తుంటే ఎంతో కొంచెం కనెక్షన్ ఉందని అర్థం.
దేవునికి స్తోత్రం. ఒక విషయం చెప్తాను. దేవునితో క్లోజ్ అయి మనం ఉండటానికి, పరలోకమును గురించి ఆశ మనలో పెరగటానికి దేవుడే కొన్ని సమయమున ఈ లోకం అనుకూలం కాదని మనం ఎరిగినట్లుగా సమస్యలను అనుమతిస్తారు. God will permit us to go through troubles in this world for us to understand that this is temporal. ఇది నిత్యమైనది కాదు అని మనం గ్రహించి నిత్యమైన పరలోకం కొరకు ఆశతో మనం కనిపెట్టుకుని ఉండటానికి ఈ భూమిలో సమస్యలు దేవుడిస్తారు. యాక్చువల్లీ సమస్యలే మన ప్రమోషన్కి కారణం. ప్రాబ్లమ్స్ ఆర్ ఫర్ ప్రమోషన్. సమస్యలు రాకపోతే మన స్థితి మారదు. I'll tell you one thing. పరిశుద్ధ బైబిల్లో హన్నా అని ఒక స్త్రీ ఉంది. హన్నా భర్త పేరు ఎల్కానా. ఎల్కానాకి ఇంకొక భార్య ఉంది, ఆమె పేరు పెనీనా. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. సో పెనీనా గురించి బైబిల్ రాసి ఉన్నది, ఆమె విరోధి అయిన విరోధియా, ఆమెకి కోపం పుట్టించు వచ్చను అని 3rd verse ఉన్నది. 2nd or 3rd verse, or you can down rival అని రాసి ఉన్నది. రైవల్. You didn't get it? వైరియగు. ఎన్నో వాక్యమ్మా? 6th. సారీ, 6th. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా. ఈమె యాక్చువల్లీ we can term actually as a sister అని రీతిలోనే యాక్చువల్లీ చూడాలి. కారణం ఒకే పురుషునికి ఉన్న 2 భార్యల్లో మనం అది చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్న ఒక విషయం, హన్నాకి పిల్లలు లేకుండా పోయినందున ఎల్కానా ఆమెను విడిచిపెట్టకుండానే పెనిన్నాని వివాహం చేసుకున్నారు. పెనిన్నాకి పిల్లలు పుట్టారు, హన్నాకి పిల్లలు పుట్టలేదు. వైరి అయినటువంటి పెనిన్నాని రాయడానికి ఉన్న కారణం, ఈ ఛాన్స్, ఈ యొక్క సిచ్యువేషన్లో ఈమె ఈ పెనిన్నా దొరుకుతున్న ఛాన్స్లో మొత్తం ఈమెను పొడుస్తూనే ఉండను, హన్నాను పొడుస్తూనే ఉండను. ఈ హన్నాను పొడుస్తున్నప్పుడల్లా హన్నా చేసిన కార్యం ఏంటంటే, హన్నా చాలా బాధపడి ఏడ్చుచు ఆహారం, తన దుఃఖం తెలియజేయడానికి నాకు ఫుడ్ వద్దు అని చెప్తా ఉంటారు. ఈ ఎల్కానా ఎంత మంచి భర్త అంటే, స్తోత్రం, స్త్రీలు ప్రార్థన చేయండి, అటువంటి భర్తను దొరకాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంత మంచి భర్త అంటే, ఆమె దగ్గర వచ్చి చెప్తున్న మాట, 10 కుమారుల కంటే నేను విశేషంగా ఉన్న వ్యక్తి. అంటే పిల్లలు ఎంతమంది ఉండినను, ఏ స్త్రీనని అడగండి, స్త్రీ ఎదురు చూస్తున్నది, భార్య అనే స్థానంలో ఉన్న స్త్రీ ఎదురు చూస్తున్నది భర్త ఒక ప్రేమయే. స్తోత్రం, హల్లెలూయా. కానీ పిల్లల నుండి కాదు, ఎదురు చూసిన మొత్తం భర్త నుండి ఉన్న ప్రేమ. ఈ ఎల్కానా ఎంత మంచి భర్త అంటే, 10 మంది కుమారుల కంటే ఎక్కువగా, నేను అంతగా నీకు, అది మాత్రం కాదు, అన్ని విషయంలో డబుల్ పోర్షన్ ఆమెకే ఇస్తారు. సచ్ ఎ లవింగ్ మ్యాన్. కానీ ఈమెకి దుఃఖం పోవలేదు. కారణం, ఈ వైరి అప్పుడప్పుడు పొడుస్తూ ఉంటుంది. సో చేతిలో ఏట పట్టుకొని అప్పుడప్పుడు పొడవటమే పని. సో ఇట్స్ ఓకే. అలా ఉన్నటువంటి సమయమున ఈమె చేసిన కార్యం, ఈమె దేవుని ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాను. నేను అడుగుతున్న విషయం, ఒకవేళ ఈమె అస్సలు వైరిగా నిలబడకుండా మంచి స్నేహితురాలుగా, మంచి కంఫర్టబుల్గా ఉంటే ఈ హన్న ప్రార్థన చేసే వ్యక్తి కాదు. హన్న ప్రార్థన చేసే వ్యక్తి కాదు. హన్నకి అటువంటి ఒక సమర్పణ వచ్చేది కాదు. అలా సమర్పణ రాకపోయి ఉంటే సమూయేల్ అని ఒకే సమయం 3 ఆఫీస్ హ్యాండిల్ చేసిన వ్యక్తి. హీ వాస్ ఎ జడ్జ్, హీ వాస్ ఎ ప్రీస్ట్, హీ వాస్ ఎ ప్రాఫెట్. ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా, 3 యాంగిల్లోనూ ఇశ్రాయేల్లో రాజులను అభిషేకించిన అభిషిక్తుడుగా సమూయేలు వచ్చారు. ఆయన ద్వారా దావీదు రాజు వచ్చారు. ఆ దావీదు వంశావళిలో యేసుక్రీస్తు వారు వచ్చారు. హన్న ప్రార్థన ద్వారా జరిగిన కార్యములు చూస్తే ఆ ఒప్రెషనే, ఆ ప్రాబ్లమే ఆమెకి ప్రమోషన్గా మారింది. తన స్థితి మారటానికి
సమస్య పెరిగి వచ్చినప్పుడు ఇంకా ఈ చూపొద్దు, నేను యేసు వైపు చూస్తాను, నేను దేవుని వైపు చూస్తానని ఆలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. నీ వైపు చూచితిని, నీ వెలుగు పొందితిని, అవమానం నొందను నేను, అబ్బా నే నీ బిడ్డను, అబ్బా నే నీ బిడ్డను, ఎన్నడును అవమానం నొందను నేను, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. హల్లెలూయా. యేసు వైపు, దేవుని వైపు చూడటానికి కారణం ఏమిటంటే షీ వెంట్ త్రూ ట్రబుల్. ఆమెకి వైరి లేకపోతే ఆమెకి ప్రార్థన అనుభవం ఉండేది కాదు. లెట్ మీ టెల్ యు టుడే, సమస్యలు పెరిగి వస్తుంటే నీవు దేవుని వైపు చూడటానికి సమయం అయింది. నీ ద్వారా రావలసి ఉన్నటువంటి ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక మిరాకులస్ థింగ్ వేచి ఉన్నది. అది నీ ఆ లెవెల్లోనికి ఎంటర్ అయితే మాత్రమే దేవుడు నీకు చూపిస్తారు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్తున్నా, ఐ హర్డ్ అ ట్రంపెట్ సౌండ్. ఆమేన్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో బూరధ్వని లాగా ఒక శబ్దం. ఇక్కడికి ఎక్కిరా, ఇక లెవెల్ వద్దు, ఆ లెవెల్ దాటి నీ పైకి రావాలి. నీ పైకి వస్తే నేను అప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఏం జరగబోతున్నదో, అప్పుడు నేను నీకు తెలియజేస్తాను ఇక జరగనై ఉన్నటువంటి కార్యములు. హల్లెలూయా. దట్ ఇన్విటేషన్ ఈస్ వెయిటింగ్ ఫర్ us టుడే. మనల్ని ప్రభు అడుగుతున్నారు, కమ్ అప్. నీవు ఆ లెవెల్లో ఉన్నది చూడవద్దు. ఆ సమస్య పరిష్కరించడానికి ఆ లెవెల్లో నీ పోట్లాడన అక్కర్లేదు. అనేక కుటుంబంలో ఉన్నటువంటి స్ట్రగుల్ ఏమిటంటే, నేను ఎప్పుడు స్ట్రగుల్ అని చెప్పిన, నాకు స్ట్రగుల్ ట్రబుల్ మిక్స్ అయ్యి ట్రబుల్ అవుతూ ఉండేది. ఆ ట్రబుల్లో నేనున్నాను. స్తోత్రం. ఆ స్ట్రగుల్లో నేనున్నాను. ఈ స్ట్రగుల్ ఏమిటంటే, ఈ విషయమును నేను చెప్పి, నేను హ్యాండిల్ చేసి, నేను మాట్లాడి, నేను సెటిల్ చేద్దామని అనుకుంటారు. నీ లెవెల్ మారాలంటే ఈ లెవెల్ నుండి నీవే పైకి వెళ్ళాలి. అపార్థం చేసుకోవద్దు. పైకి వెళ్ళాలంటే ప్రాణం విడిచి వెళ్ళమని నేను అర్థంలో కాదు చెప్తున్నాను. ఆమేన్. స్పెండ్ టైమ్ విత్ హిమ్. ఒక స్పిరిచువల్ రెలమ్లోనికి మారు. ఈ శరీరం అనే లెవెల్లో నీ హ్యాండిల్ చేయలేని అన్ని విషయమును హ్యాండిల్ చేయటానికి స్పిరిచువల్ లెవెల్లోనికి నీవు మారితే చాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను 2-3 విషయములు వెంటనే చూపించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. నేను యాక్చువల్లీ మెసేజ్లోనికి ఎంటర్ అవ్వాలి, ఇంకా అవుట్లైన్లో ఉన్నాను. ఐ డు నాట్ నో వెదర్ ఐ కెన్ కంప్లీట్ దిస్ ఆర్ నాట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నారు. నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నారు. నెక్స్ట్, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నారు. హల్లెలూయా. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేస్తున్నారు. ఇది కొందరికి ఉన్న ప్రాఫిటికల్ వర్డే. ఆమేన్. నీవు ఇప్పుడు వరకు ఉన్నటువంటి రీతిలో ఇప్పుడు కంటిన్యూషన్ సాధ్యం కాదు. నీ సేమ్ ప్యాటర్న్లో ఉన్న లైఫ్ సాధ్యం కాదు. ఇందుకు ముందు చేసుకుని వచ్చినది అన్నిటికీ ఫుల్ స్టాప్. కారణం ఏం తెలుసా? సెకండ్ ఒకటి నీలో నెరవేర్చుటకు ఫస్ట్ దేవుడు కొట్టి వేస్తారు. ఇది తొలగిస్తేనే ఆ నెక్స్ట్ లెవెల్ చేయటం సాధ్యం. ఆమేన్. చెప్తున్నప్పుడు కొందరికి అర్థం అవుతుంది. లాక్డౌన్లో కొంచెం ఫ్రీడమ్ దొరకగానే పాత అదే రూట్లో తిరుగుతూ ఉంటాను, పాత అదే కార్యములు చేస్తూ ఉండను. ఆమేన్. ప్రభు చెప్తున్నా, నో, నువ్వు అదే రీతిలో ఉండటానికి కాదు. ఇది మొదటిగా ఉండిన దాన్ని కొట్టి వేస్తేనే నేను వేరే రెండవది స్థిరపరుస్తాను. టు ఎస్టాబ్లిష్ ద సెకండ్ వన్ ఐ విల్ రిమూవ్ కంప్లీట్లీ ద ఫస్ట్ వన్. మొదటి దాన్ని కంప్లీట్గా దేవుడు తొలగిస్తారు. హల్లెలూయా. ఆమేన్. అనేకమైన ఆలోచనలు నా లోపల అలా సర్క్యులేట్ అవుతుంది. దేవునికి స్తోత్రం.
ఆమేన్. మొదటిగా ఉండిన విషయములు అనేకం దేవుడు తొలగిస్తున్నారు. ఆ ప్యాటర్న్, ఆ సిస్టమ్, ఆ థింకింగ్, ఆ రిలేషన్స్ అన్ని దేవుడు తొలగిస్తున్నారు. ఆమేన్, స్తోత్రం. ఎందుకంటే వేరొకటి దేవుడు స్థిరపరచాలని ఆశిస్తున్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త 9:17 మనం చూసినప్పుడు అక్కడ ఒక విషయం చెప్పబడి ఉన్నది. అదేమిటంటే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తిలోనే పోస్తారు. పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోయటం సాధ్యం కాదు. ఒకవేళ అలా చేస్తే పాత తిత్తి అయితే ఆ తిత్తి పగిలిపోతుంది, ఆ ద్రాక్షారసం కారిపోతుంది. హల్లెలూయా. ద్రాక్షారసం కారిపోతుంది, తిత్తి పగిలిపోతుంది. అంటే వచ్చిన ద్రాక్షారసంకు ప్రయోజనం లేదు, తిత్తికి ప్రయోజనం లేకుండా పోతుంది. తిత్తియు పాడైపోతుంది, ద్రాక్షారసము వేస్ట్ అయిపోతుంది. బట్ కొత్త తిత్తి అయితే కొత్త ద్రాక్షారసం ఉండదు. హల్లెలూయా. నీ పాత లెవెల్లోనే ఉండి నీలోనికి దైవికమైన ఆశీస్సులు దిగి రావాలంటే సాధ్యం కాదు. కనుక ప్రభు చెప్తున్నారు, నీ లెవెల్ మారియే తీరాలి. హల్లెలూయా. నీ లెవెల్ మారితే ఐ విల్ బి ఏబుల్ టు గ్రాంట్ యూ ద సెకండ్ లెవెల్ అనాయింటింగ్. హల్లెలూయా. 2 కొరింథీ 4:18 ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 4:18. ఆమేన్. అక్కడ ఇలా రాయబడి ఉన్నది, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యం, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యం. హల్లెలూయా. దృశ్యమైనది మొత్తం టెంపరల్. నేను అనుకుంటున్నాను, ఐ థింక్ నవీన్ గారి ఇంట్లో ఒకరోజు హౌస్ కాటేజ్ మీటింగ్ జరిగినప్పుడు అనుకుంటున్నాను. ఆమేన్. ఏ బిల్డింగ్ కనిపించినా, ఏ వాహనం కనిపించినా, ఏ గొప్పది అని అనుకున్నది అన్నీ కనిపించినను దానిలో హిడ్డన్గా ఒకటి రాసి ఉంది, అగ్ని కొరకు ఉంచబడి ఉన్నది. ఆమేన్. అది మనం చదవాలి. అది కనిపిస్తున్నప్పుడల్లా లోకంలో కనిపిస్తున్న అన్నిటి మీద అలా ఒక రైటింగ్ ఉంది, అగ్ని కొరకు ఉంచబడి ఉన్నది. టెంపరల్, టెంపరల్, టెంపరల్. ఇప్పుడు మనం చెప్పాలి కనిపిస్తున్న వాటిని చూసి, టెంపరల్, టెంపరల్ అంటే ఇప్పుడు మనకి ఏది హో అని కనిపించే టెంపరల్, తాత్కాలికమైనది. బట్ ఇదివరకు నేను చూడలేని ఇది మాత్రమే నిత్యమైనది. సో నా లెవెల్ మారుతున్నది, నిత్యమైనది. గ్లోరీ బీ టు గాడ్. లిసన్ కేర్ఫుల్లీ. హల్లెలూయా. ఆమేన్. ఇస్ దేర్ ఎనీ మోర్ ఆడియో? రావట్లేదా? ఓకే. Thank God for everything. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. It's coming? Okay. Facebook is coming. Thank you, Holy Spirit. Amen. Sorry, there is some interruption in the network. Okay. దృశ్యమైనవి తాత్కాలికం, అదృశ్యమైనవి నిత్యం. మనం తాత్కాలికమైన వాటి కొరకు ప్రయత్నం చేసే తాత్కాలికంగా ఉండువారు కాదు, మనం నిత్యముగా జీవించువారు. మనం ఒక ఆమెన్ స్టాక్లో ఉంటే చెప్పండి. ఆమేన్. నిత్యము జీవించబోయే మనం నిత్యమైన వాటి కొరకే చూడాలి, కానీ తాత్కాలికమైన వాటి కొరకు చూసి ఏం ప్రయోజనం? ఇఫ్ యూ ఆర్ టెంపరల్ దెన్ ఫైన్. నీ 2 రోజు మాత్రమే. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన కాలంలో లాక్డౌన్లో కొంచెం ఫ్రీడమ్ దొరకగానే మనుషులందరికీ వచ్చిన ఫీల్ ఏంటంటే, ఇంటి లోపల ఉంటే ఆహారం లేకుండా చచ్చిపోతాం, ఇంటి బయటికి వచ్చే కరోనా వచ్చి చచ్చిపోతాం. ఏదైనా చచ్చిపోవటం ఖాయం కనుక ఉన్న రోజు బయట కొంచెం తిరుగుదామని వస్తున్నారు. ఆ తర్వాత ఉన్నది ఏమిటని వారు ఆలోచించట్లేదు. బ్రదర్, అది మరణం కాదు, దట్స్ ఓన్లీ బాడీలీ డెత్. శరీరంకు వస్తున్నటువంటి మరణమే. నిత్యమైన మరణం అని ఒకటి ఉంది.
ఆ నిత్య మరణం నుండి తప్పింపబట్టుకు వాక్యం అనే జీవాహారం కావాలి. ఆమేన్. ఇది ఇస్తున్నంత ఇమ్యూనిటీ వేరే ఏది ఇవ్వదు. ఆమేన్. నేను విన్నాను, లాక్డౌన్ కొంచెం ఓపెన్ అవగానే చర్చెస్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారని, చర్చ ఏమి వెంటనే మనం ఓపెన్ చేయకూడదు, ఎక్కువ స్ప్రెడ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. మనకు ముస్లిం సహోదరులు ఎక్కడో ఒక చోట వెళ్ళినప్పుడు వచ్చిన అదే రీతిలో మన చర్చెస్ వల్ల కూడా వస్తే మనకు చెడ్డ పేరు వస్తుంది అన్నారంట. నేను అనుకున్నాను, ఎంత విశ్వాసం ఉంది వీరికని. స్తోత్రం. గట్టిగా ఉన్న విశ్వాసం ఉంది కదా, చర్చలో వస్తే కరోనా స్ప్రెడ్ అవుతుందని వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. అటువంటి వాళ్ళు చర్చ ఓపెన్ చేసినట్టు వెళ్ళకండి. అంత ధైర్యం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు. ఆమేన్. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నదని నిశ్చయత మీలో ఉంటే, అలా ఉన్నటువంటి వారు, నేను చెప్తున్న దానికి అర్థం అశ్రద్ధగా ఇష్టానుసారంగా ఆమె నియమాలు ఏమీ పాటించకుండా మీరు వెళ్ళమని ఉన్న అర్థంలో కాదు. స్వస్థపరచు యేసు నీకు తోడుగా ఉన్నారని నిశ్చయత నీకుంటే, కరోనా మధ్యలో నీవు వెళ్ళమని కాదు అర్థం, వెళ్ళినను ఏ అపాయం నీ మీదకి రాదు. కారణం నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నారు. బైబిల్లో ఐగుప్తునికి వచ్చిన ఏది నీకు రాదు అని బైబిల్లో రాయించబడడానికి కారణం ఏం తెలుసా? నీ ఐగుప్తు కాదు, ఐగుప్తు నుండి బయటకి వచ్చారు. బయటకి రాలేదా, ఐగుప్తులో ఉన్నది నీకు వస్తుంది. ఐగుప్తు నుండి బయటకి వచ్చారా, ఇక ఐగుప్తులో ఉన్నది నీకు రాదు. ఆమేన్. యు ఆర్ సెపరేటెడ్ లాట్ అని నిశ్చయత కలిగి ఉండాలి. ఆమేన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు జంప్ ఇన్ టు ఇట్. ఐగుప్తునికి మళ్ళీ వెళ్ళవద్దు. ఐగుప్తుని వేరుపరిచారా, నీ వేరుపరచబడిన వ్యక్తిగా ఉండు. ఆమేన్. చట్టాలు నియమాలు అన్ని పాటించు, బట్ దేవుని ఆరాధించుటకు ఏది ఆటంకంగా ఉండకూడదు. స్తోత్రం. భయపడున్న దినమున నేను నిన్ను ఆశ్రయించునని బైబిల్లో రాసి ఉంది. ఎక్కడైనా భయం మీకు ఎంటర్ అయితే, ఏదైనా ఒక డౌట్ కలిగితే వెంటనే దేవుడు ఆధారంగా ఉన్నారని, దేవుడు ఆశ్రయమై ఉన్నారని నిశ్చయత కలిగి ఆయన వైపు చూడండి. నీకు తెరవబడిన తలపు అప్పుడు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12-13. నేను కొన్ని వాక్య భాగం చదివి అలా వెళ్తున్నాను ఈరోజు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 12-13 వాక్య భాగం ఒకసారి చదువుదాం. మనకు అక్కడ అది చూచి చదవండి, చదివిన తర్వాత. నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని, ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. స్తోత్రం. యోర్దాన్ నదిని 2గా చేసి అవతల వైపుకు ఎలీషా వెళ్ళారు. ఎలీషా ఒక మినిస్ట్రీ స్టార్టింగ్. ఈరోజు ఇంగ్లీష్ సెషన్లో నేను ఒక విషయం చెప్పాను. ఆల్మోస్ట్ 31 మిరకిల్స్ ఎలీషా ద్వారా దేవుడు చేశారు. ఏలియా ద్వారా 16 అద్భుతములు చేశారు. ఏలియా ద్వారా 16 అద్భుతములు చేసి డబుల్ పోర్షన్ అంటే ఎలీషా ద్వారా 32 జరగాలి. కానీ 31 జరిగిన తర్వాత ఎలీషా చనిపోయారు. ఆమేన్. ఎలీషాయే చనిపోయారు, కానీ అభిషేకం చనిపోవాలా.
వాగ్దానం చనిపోలా. వాగ్దానం ఇచ్చిన వాడు ఇగను ఉన్నారు గనుక 4 వ్యక్తులు కొంచెం కాలం తర్వాత ఒకరిని పాతిపట్టడానికి వస్తున్నారు. వారు మోసుకొని వస్తున్నప్పుడు యుద్ధ శబ్దం, శత్రు సైన్యం వచ్చుట వారు చూసి ఇదన్ని ఏం చేశారంటే తీసుకుని వచ్చిన శవమును వారు అలా పడవేసి వీరు పరిగెత్తారు. ఆ సీన్ ఆలోచిస్తేనే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. వీరు 4 పరిగెత్తుంటే ఆ పడవ వేసిన వ్యక్తి వీళ్ళు వెనకాల వీరు పరిగెత్తి వస్తున్నారు. ఒకవేళ తిరిగి చూస్తే నీవే మా వెనకాల వస్తున్నాయేంటి? స్తోత్రం. ఇతడు పోయి టచ్ చేసినది ఎలీషా ఎముక. అభిషేకం చచ్చిపోవాలా. హల్లెలూయా. అభిషేకం కంటిన్యూ అవుతానే ఉండను. దేవునికి స్తోత్రం. ఆ ఎలీషాని గురించి ఉన్న విషయమే మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ప్రియ దేవజనమా, నేను ఒక విషయం అడుగుతున్నాను. ఎలీషాకి డబుల్ పోర్షన్ దొరకటానికి కారణం ఏంటి? కెన్ సమ్మన్ సే? చెప్తారా ఎవరన్నా? ఎలీషాకి 2 అంచుల అభిషేకం, 2 అంచుల 2 అంచుల ఏదైనా మీకు అర్థమైంది కదా, చాలు. డబుల్ పోర్షన్ అభిషేకం దొరకడానికి ఉన్న కారణం ఏంటి? అన్ని విడిచిపెట్టి దేవుని సమర్పించుకున్నారని ఒక్కరు చెప్పారు, పేరు నేను చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. ఏలియా దగ్గర సమర్పణ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. ఇక అవును, వదిలిపెట్టి వచ్చారు, వెనక్కి తిరిగి, కరెక్టే, అన్ని కరెక్టే. బట్ ఇక్కడ ఒక పర్టికులర్ విషయం నేను చూసాను, అది మీరు ఎవరిని చూశానని చూడటానికి. అవతల వైపుకి ఈ స్టేజ్ నుండి నెక్స్ట్ స్టేజ్లోనికి చేరారు. ఓకే, ఫైన్. అంటే యోర్దాన్ అవతల వైపుని ఇవతల వైపుకి మళ్ళీ రిటర్న్ వచ్చారు. నెక్స్ట్ ఎనీ అదర్ థాట్? హీ సో చారియట్స్ ఆఫ్ ఫైర్. అదే చెప్పిన విషయం అది. నేను వెళ్ళిపోతున్నప్పుడు నన్ను చూసిన ఎడల నీకు దొరుగునన్నారు కనుక ఆయన అది చూశారు. చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచారు. స్తోత్రం. ఇదన్నీ మీరు చెప్పినది ఏని నేను నిషేధించట్లేదు, అన్నీ కరెక్టే. ఏలియా చెప్పిన మాట ఇదియే, నేను ఎత్తబడుతున్నప్పుడు నేను నీకు కనిపించిన ఎడల ఇది సాధ్యమన్నారు. బట్ ఆ తర్వాత ఇది స్వీకరించినట్లు ఈయన చేసిన ఒక కార్యం నాకు చాలా ఇష్టమైంది. అదేమిటంటే ఒక్కసారి కూడా 12వ వచనం చదవండి. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. తన వస్త్రమును అతడు చీల్చివేశారు. అంటే తన కవరింగ్ అన్నది తను అక్కడ ప్రత్యక్షంగా చూపించిన విషయం, నాకు ఈ కవరింగ్ కాదు, ఐఎమ్ గోయింగ్ టు అనదర్ లెవెల్. హల్లెలూయా. తన వస్త్రమును 2గా చీల్చివేసి దుప్పటి పట్టుకుంటే అప్పుడు తను కప్పిన దుప్పటిలో ఉన్న అర్థం అక్కడ నెరవేరింది. ఓ హల్లెలూయా, నేను ఈ కవరింగ్లో ఉన్నాను. ఓ హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. స్వీకరిస్తున్న వారు ఉంటే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను ఇప్పటి వరకు వెంబడించటానికి ఉన్న కారణం, ఆ రోజు నా మీదే కప్పిన ఒక దుప్పటి ఉండను. అది ఆమేన్. కొంచెం కూడా మీకు అర్థమయ్యే లెవెల్లో చెప్తాను. హెబ్రీల సాంప్రదాయంలో, వారి కల్చర్లో ఒక వ్యక్తిని తన మీద, ఇక్కడ మనం కండు అంటారు కదా, పెద్దలు అలా వేసుకుంటారు, కొందరు షాల్ వలె అలా వేసుకుని ఉంటారు, కొందరు అలా ఒక సైడ్లో వేసుకుంటారు. హెబ్రీయులకి అలా వాళ్ళు వేసుకున్నటువంటి తీసి ఒక వ్యక్తిని అలా కప్పితే దానికి అర్థం నేను నిన్ను చేర్చుకున్నానని అర్థం. అంటే ఇంకా నీవు నా వారు, నా వాడు, నా వ్యక్తి, నా కొడుకు, నా సొంతమని ఇదిలో ఆ వ్యక్తిని చేర్చుకోవటమే. బోయాస్ దగ్గర వస్తున్నటువంటి రూత్ చెప్తున్న మాట ఉంది, నీ కొంగుతో నన్ను ఒకసారి కప్పుము అంటారు, నీ ప్రేమకి గుర్తు. అంటే నీవు నన్ను చేర్చుకున్నానని దానికి ఒక గుర్తు చూపించి అంటారు. కొంగుతో కప్పటం మనం రీతిలో ఎలా ఉంటుంది? నా రీతిలో అయితే నేను ఒకరిని చేర్చుకోవటం అంటే హత్తుకుంటాను, మనం కౌగిలించటం అంటే నేను చేర్చుకున్నాను, నా వ్యక్తి అని అర్థం. హెబ్రీయుల్లో ఎలా అంటే వాళ్ళు దీంతో కప్పుకుంటే ఇంకా ఆ వ్యక్తి సొంతంగా చేర్చుకున్నారని అర్థం. ఏలియా ఎలీషాను అలా కప్పిన తర్వాత ఆయన నడిచి వెళ్తున్నప్పుడు, నేను నీకు ఏమి చేశానో అది జ్ఞాపకం చేసుకోమంటారు. తెలుగులో నా వలన నీకు అభ్యంతరం ఏమీ లేదని రాసి ఉంది. ఆమేన్. గుర్తుందా ఆ సిచ్యువేషన్? 1 రాజుల గ్రంథం
1 Kings chapter 18. Sorry, 19, sorry. 19 అధ్యాయం 19 వచనం. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించి 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పెను. నా వలన నీకు నిర్బంధం లేదు, నా వలన నీకు నిర్బంధం లేదు. తెలుగులో, ఇంగ్లీష్లో ఒకసారి చదవండి. Ran after Elijah and said, let me, I pray thee, kiss my father and my mother, and then I will follow thee. And he said unto him, go back again, for what have I done to thee? Read it. And he left the oxen and ran after Elijah and said, let me kiss my father and my mother, and then I will follow you. And he said to him, go back again, for what have I done to you? Yeah, he's not saying go back again. He's not permitting to go back again. Go back again in Colin. For what have I done to thee? I have done. For what I have. Read that in same in Malayalam and see how it is. 1919. NIV, what is it written? 1 Kings 19:19. 19:20. 20. Go back, is that a permission or a colon or comma or something you have seen there? Comma. അവൻ കാളയെ വിട്ടു ഏലിയാവിന്റെ പിന്നാലെ ഓടി. എന്റെ അപ്പനെയും അമ്മയും ചുംബിച്ചു കൊള്ളട്ടെ, അതിന്റെ ശേഷം ഞാൻ നിന്റെ പിന്നാലെ വരാമെന്ന് പറഞ്ഞു. അതിന് അവൻ പോയി വരിക, എന്നാൽ ഞാൻ నినకు എന്ത് ചെയ്തിരിക്കുന്നു ഓർക്കുക എന്ന് പറഞ്ഞു. నేను ఏం చేశానో జ్ఞాపకం చేసుకో అని రాసింది మలయాళంలో. ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వెర్షన్ లో గో బ్యాక్ అగైన్, ఫర్ వాట్ హ్యావ్ ఐ డన్ టు ది. నేను నీకు ఏం చేశాను అంటే, ఇప్పుడు నేను చేసిన కార్యం ఏమిటి? నేను నిన్ను చేర్చుకోలేదా, నిన్ను అక్సెప్ట్ చేయలేదా, ఇంకా వెళ్ళటమా? ఆమేన్. ఆయన తను చేర్చుకున్నారని ఆయనకి నిశ్చయం ఉన్నదని ఆయన చెప్పిన మాటయే, నేను వెళ్ళి తల్లిదండ్రులకు ముద్దు పెట్టి వస్తాను అంటే, ఇంకా మరణించినా కూడా నేను వెళ్ళను. వారి కల్చర్లో ఒక వ్యక్తి చనిపోతే ముద్దు పెట్టి పంపిస్తారు, ఆ బాడీకి ముద్దు పెడతారు. ఆమేన్. కేరళలో మేము కూడా క్రైస్తవుల్లో ఉన్నటువంటి వారు ముద్దు పెట్టమని ఒకటి ఉంది. ఫైనల్ కిస్ అంటారు దానికి, కిస్ గుడ్ బై. సమాధి కార్యక్రమంకు ముందు వ్యక్తికి ముద్దు పెట్టి పంపిస్తారు, అంటే బాడీకి ముద్దు పెట్టి. అంతవరకు మనం చూసిన ఆ వ్యక్తిని బోర్డులోనే కదా చూసారు, మనం డైరెక్ట్గా చూడలేదు, ఆత్మలో మనం చూడలేదు కనుక. సో ఎలీషా చెప్తున్న మాట, నేను అలా వెళ్ళి వస్తాను అంటారు, అంటే ఇక నేను తిరిగి వెళ్ళను. అందుకే ఆయన ఏం చేస్తారంటే, ఎద్దును తీసి తునకలుగా చేసి కాడిని బ్రేక్ చేసి దానితో కాల్ మాంసమును సిద్ధపరిచి తన స్నేహితులకు అందరికీ ఫేర్వెల్ పార్టీ పెట్టి అందరికీ గుడ్ బై చెప్పి వచ్చేస్తారు. వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళరు. అలా వచ్చిన ఎలీషా ఇప్పుడు ఫైనల్ టైం అయింది, ఏలియా వెళ్ళిపోయారు. ఇక ఏలి చెప్పారు, ఈ కవరింగ్లో ఇక నేను లేను. అది చించి వేసి ఆ ఏలియా మీద నుండి పడిన దుప్పటి పట్టుకున్నారు. నేను వేరొక లెవెల్లోనికి నేను మారాను. తను చేసిన ఆ యాక్ట్ పాత దాన్ని తీసివేసారు, కొత్తదనంలోనికి వెళ్ళారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం అదే చూసాం. 10:9 రెండో దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్నే కొట్టివేయుచున్నాను. సెకండ్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే పాత దాన్ని కొట్టివేసే తీరాలి. Amen. Don't take my word for granted in your spouse relations.
స్తోత్రం. లైక్ ఎ క్యాటర్పిల్లర్, దట్స్ రైట్ వర్డ్ ఓన్లీ, థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఆమేన్. అది విడిచిపెట్టిన దానిలోకి మళ్ళీ తిరిగి వెళ్ళరు. ఇట్స్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆమేన్. విడిచిపెట్టి ఒక లెవెల్లోనికి, అది పాత దాన్ని విడిచిపెట్టడానికి మనసు లేకపోతే యూ కెనాట్. నీ లెవెల్ విడిచి నీవు పైకి రాకపోతే గాడ్ కెనాట్ డూ దిస్. దేవుడు చెప్తున్నారు, ఇప్పుడు వరకు నేను సంఘములకు ఉన్నటువంటి విషయం చెప్పాను. మీరు 4వ అధ్యాయం నుండి చదవటం మీరు ప్రారంభిస్తే ఇక లెవెల్ మారింది. అప్పటి వరకు లోకపరమైన లెవెల్ గురించి చెప్పి ఉంటే ఇక ఆ లెవెల్ ఉన్నది ఏదీ లేదు. కమాప్, ఇక మీదట జరగనై నేను నీకు చూపిస్తాను. I pray that such people are rising up through this lockdown. దేవుని సన్నిధిలో సమయం గడిపి దేవుని వైపే చూచుచు సమయం గడుపుతూ ఒక నూతనమైన లెవెల్లోనికి అనేకులు ఎంటర్ అవుతున్నానని నేను ప్రవచిస్తున్నాను యేసు నామమున. హల్లెలూయా, ఆమేన్. ఆ లెవెల్లో మీరు కూడా ఉండును గాక. ఆమేన్. సంఘం ఉండును గాక. దేవునికి స్తోత్రం. పాతదాన్ని కొట్టివేయి, పాతదాన్ని విడిచిపెట్టు, పాత విషయంలో నీవు ఉండవద్దు. ఆ లెవెల్ నుండి దాటి రా. కమాప్. సేమ్ రూటీన్ కాదు, సేమ్ థింకింగ్ కాదు, సేమ్ ఈగో క్లాషెస్ కాదు, సేమ్. హౌ లాంగ్ క్యాన్ యూ బ్రేక్ దాట్? పాతది విడిచిపెట్టు. మేక్ అ డిసిషన్ బై యువర్ సెల్ఫ్. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషించాను. కారణం నేను చెప్తా ఉంటాను, కొన్ని విషయములు మీకు మెమరీలోనికి రాకపోతే రాసి పెట్టి అంటించు, అక్కడక్కడ అంటించు. నీకు నీవే అంటించాలి. వేరెవరిని పెడితే నీకు ఇచ్చిన ఫోర్స్ లాగా అయిపోతుంది. నీవే రాసి నీవే అంటించాలి. అంటించబెట్టి చెప్పాలి, నేను ఇది పాటించాలి. ఐ హ్యావ్ టు బి లైక్ దిస్, ఐ హ్యావ్ టు బి లైక్ దిస్. అది చూసినప్పుడల్లా నీకు గుర్తు వస్తుంది, ఎస్ నేను ఇలా చేయాలి, నేను ఇలా చేయాలి. ఆమేన్. అది తీర్మానం అంటే డూ ఇట్. అనేకసారి విన్న తర్వాత కూడా నీలో ఏ వ్యత్యాసం లేకుండా అదే ప్యాటర్నా, నెక్స్ట్ లెవెల్ నీకు అర్థమే కాదు. నెక్స్ట్ లెవెల్లోనికి నీవు రారు, నెక్స్ట్ లెవెల్లో నీవు ఉండవు. నిన్ను పట్టుకుని నెక్స్ట్ లెవెల్లోనికి కార్యం ఏది దేవుడు చేయలేరు. నేను దుఃఖంతో చెప్తున్న విషయం ఇది. కానీ ప్రార్థించి దేవుని సన్నిధిలో ఐ హ్యావ్ రిటర్న్ టైమ్ హియర్. ఆమేన్. ఈ మెసేజ్ స్వీకరించిన సమయం ఆమేన్ 10/6/2020. ఇప్పుడేం కాదు. ఆమేన్. 10వ తారీఖున దొరికిన మెసేజ్ ఇది. ఉదయం 2:20కి స్టార్ట్ చేస్తే 3:06కి నేను కంప్లీట్ చేసిన మెసేజ్. స్తోత్రం. మార్నింగ్ ఏఎం చెప్తున్నాను, ఆఫ్టర్నూన్ కాదు, ఏఎం. నేను దేవుని సన్నిధిలో నేను సమయం గడుపుతున్నప్పుడు దేవుడి ఇచ్చిన ఆలోచనలు కొన్ని రాసి పెట్టాను. మన లెవెల్ మారి మనం ఆ లెవెల్లోనికి వస్తేనే తప్ప దేవుడు వేరే కార్యం చేయలేదు. దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు కమ్ అప్, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. దేవుడు పిలుస్తున్నారు. మనం చెప్తున్నాం, దేవా ఇట్రా, ఇట్రా. స్టాప్ దట్ బిజినెస్. నేను అనేక సంవత్సరాల క్రితం కొన్ని విషయంలో బాధపడినప్పుడు ఐ సెడ్ లార్డ్ ఐఎమ్ టైర్డ్, ఐ కెనాట్, ఇక నేను నా వల్ల కుదరదు అన్నాను. ఆ రోజు ప్రభు నాతో చెప్పారు, హౌ లాంగ్ ఐఎమ్ సఫరింగ్ యూ, కమ్ ఆన్ అన్నారు. అప్పుడు బలం ఉంది. అవును కదా ప్రభు, నన్ను ఏ విషయంలో దేవుడు నా ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నారని చెప్పి నేను నిలబడ్డాను. కొన్ని సమయం అదే మాట నాకు వినిపిస్తూ ఉండేది ప్రభు చెప్తున్నట్టుగా. ఎలా తెలుసా? నేను నిన్ను ఎంతకాలం నేను వేచి ఉన్నానంటే ఇదిలో కాదు, ఇక ఎంతకాలం, ఎప్పుడు. లెట్ us bring forth that transformation in our lives. రూపాంతరం చెందే తీరాలి. వెస్ట్ గోదావరిలో ఒక చర్చ్ ఉంది, దాని పేరే రూపాంతర దేవాలయం. ఏరియా వెళ్ళి వాళ్ళకి తెలుసు. ఆ దేవాలయంకు రూపాంతరం వస్తూ ఉంటుంది, మనుషులకి ఏ రూపాంతరం ఉండదు. దేవాలయం ఒక బిల్డింగ్ అక్కడ కొంచెం పగలగొట్టి ఇటు పగలగొట్టి అది బిల్డింగ్ అన్ని మారుతూ ఉంటుంది, మనుషులకి రూపాంతరం. నేను అప్పుడు చెప్తాను, ఇది దీనికి రూపాంతరమే తప్ప ఈ మనుషులకి రూపాంతరం లేదు కదా. ప్రభు ఇప్పుడు మనల్ని చూసి అలా చెప్తున్నారేమో. ఎన్నాళ్ళు కమప్ హిదర్, ఇక్కడికి ఎక్కిరా, ఆ లెవెల్ నుండి మారు. ఆ మాటలు విడిచిపెట్టు, ఆ ఆలోచన విడిచిపెట్టు, ఆ చూపు విడిచిపెట్టు. నీ లెవెల్ వేరు. హౌ లాంగ్? అదే రీతిలో అదే ప్యాటర్న్స్లోనే ఎంతకాలం? మేక్ ఎ స్ట్రాంగ్ డిసిషన్. ఐ నీడ్ టు మూవ్ టు ది నెక్స్ట్ లెవెల్. ఆమేన్. నీవు నెక్స్ట్ లెవెల్లోనికి మారటం నీకు సాధ్యమైతే, ఆమేన్,
నీవు ఇప్పటి వరకు చూడలేని కార్యములు నీవు చూస్తారు. ఇప్పటి వరకు వినలేని విషయములు నీవు వింటారు. ఇప్పటి వరకు నీవు ఆలోచించలేని అద్భుతములు నీ మధ్యలో జరుగుతుంది. ఈరోజు యాక్చువల్లీ సాక్ష్యం మనకు వినడానికి సాధ్యం కాకుండా పోయింది. నేను నిన్న సిస్టర్ పరిమళ గారితో మాట్లాడినప్పుడు తను ఒక విషయం చెప్పారు. ఇదొక నిజముగా మిరకలే, నేను సాక్ష్యంగా చెప్పాలనుకున్నాను సంఘంలో చేరి వచ్చేటప్పుడు అన్నారు. తనే సాక్ష్యం చెప్తారు. అప్పుడు నేను చెప్పాను, అవును, ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఇక భవిష్యత్తు జరుగుతా మనకు తెలియదు, బట్ ఏ మిరకల్. ఆమేన్. దేవునికి స్తోత్రం. తనే తన నోరాలు చెప్పాలని నేను ఇప్పుడు ఆ విషయం చెప్పట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడు జరగలేని కార్యం, అది జరగటానికి వెయిటింగ్లో ఉంది. బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, ఎస్ బట్ ఐ నీడ్ యూ టు చేంజ్. నీ సేమ్ ప్యాటర్న్లో ఉండి నేను నీకు నూతన కార్యం చేయటం సాధ్యం కాదు. గాడ్ సేస్ యూ చేంజ్, దెన్ యూ కెన్ రిసీవ్ న్యూ. హల్లెలూయా, హల్లెలూయా. హన్న ఏటేట ఆలయంకు వెళ్తూ వస్తూ ఉండను. దెర్ వాస్ నో చేంజ్. బట్ వన్ డే షీ డిసైడెడ్, ఇక వెళ్ళి రావటం కాదు, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. హల్లెలూయా. ఆ రోజు ఆమె పోయి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసి మొక్కుకొని చెప్తున్న ఒక మాట ఉంది, నీవు నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని నీకు ఇస్తాను. మరి నీకెందుకమ్మా కుమారుడు? క్వశ్చనే కదా. నీవు నాకు కుమారుడు, నేను ఆ కుమారుడు నీకు ఇస్తాను, మరి నీకెందుకు కుమారుడు? ఈమె చెప్తున్న మాట ఏం తెలుసా? ఈ వైరి నన్ను ఇబ్బంది పెడుతుంటే ఇది శాపం కాదు, నేను ఒక్కసారి నిరూపించాలి ప్రభు. దట్స్ ఆల్. నేను నీ చిత్తములో ఉన్నానని నేను నిరూపించాలి. దట్స్ ఆల్. నాకు వేరేం అక్కర్లేదు. ఓ గాడ్, హల్లెలూయా. ఆమె తర్వాత చేసిన కార్యం బైబిల్లో రాసి ఉంది. ఆమె లెవెల్ మారింది. ఎలా తెలుసా? తన దుఃఖముగిగా ఉండుట మానను. అప్పటి వరకు ఆమెకి ఈ వైరి చెప్తే చాలు దుఃఖం స్టార్ట్ అవుతుంది. ఈమె పోయి ఏడ్చుచు ఆహారం పూజించటం మానేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ నుండి ఆమె ఈమె ఆహారం ఎక్కువ పూజిస్తూ పెనినాని చూసి, పెనినగ్గే ఎన్నిసారి నేను తిట్టినా, ఎన్నిసారి ఏదో చేసినా ఈమెకి ఏ ప్రాబ్లం లేదు. ఈమె చెప్పడం మొదలుపెట్టింది, యు నో దెర్ ఈస్. హల్లెలూయా. తన దుఃఖముగా ఉండటం మానను. గాడ్ ఓపెన్డ్ హర్ వూంబ్. హల్లెలూయా. టుడే లెట్ యు స్టాంప్ ఆన్ ద డెవిల్. అపవాదిని తొక్కి చెప్పు, అదే ప్యాటర్న్, అదే రీతి నీవిగా కంటిన్యూ చేయలేడు. ఈ సాతానని, దుష్ట సాతానికి వాడు అప్పట్లో చేసింది ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తాడు. వాడికి కొత్త తెలియదు. సేమ్ ప్యాటర్న్. అప్పుడు అది నిజమా, అది కరెక్టా, ఇది కరెక్టా, ఇప్పుడు కూడా అదే కరెక్ట్ అడుగుతారు. ప్యాటర్న్ ఏం మార్చరు, సేమ్ ప్యాటర్న్. కొంచెం అడ్వాన్స్ స్పైసెస్ టెక్నాలజీ వాడతారు, అంతే తప్ప వేరే ఏం లేదు. బట్ మెథడ్ మొత్తం సేమే. నూతన కార్యం చేయాలంటే ఏసే చేయాలి. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయించున్నాను, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, ఈ పాత విషయంలో విడిచిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. పోయినసారి ఇలాగనే నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలా జరిగింది అని నీవు ఇక బాధపడవద్దు. అదే రీతిలో కాదు. పోయినసారి ఇలాగనే నేను కన్సీవ్ అయ్యేటప్పుడు ఆ ట్రబుల్ వచ్చింది, ఈ ట్రబుల్ వచ్చింది. నో, దిస్ టైమ్ ఇట్ ఇస్ డిఫరెంట్. హల్లెలూయా. నీ లెవెల్ మారుతున్నది. ఆమేన్. ఇది నీతో మాట్లాడి నిన్ను స్థిరపరచుటకు పరిశుద్ధాత్ముడు నిన్ను సిద్ధపరిచి ఈరోజు మాట్లాడిస్తున్నారు. హల్లెలూయా. నీ లెవెల్ మారుతున్న క్షణం, పాతదాన్ని చించి వేసుకొని నీ దేవుని సన్నిధిలోనికి ఎంటర్ అవుతున్న సమయం, నీ కొరకు పరలోక తలుపులు తెరవబడుతుంది. నీ కొరకు దేవుడు ఇంతవరకు జరగలేని ఒక నూతన కార్యం ఆయన చేస్తున్నారు. రిసీవ్ ఇట్ టుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత లెవెల్లో నుండి ఆమెను దేవుడు మార్చారు. నీవు నాకు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తాను. సమూయేల్. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతర దేశంలో ఉన్న రాజుల వలె ఒక రాజు నాకు కూడా ఇక్కడ కావాలని కోరారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇతర దేశంలో ఉన్న రాజుల వల్ల ఒక రాజుని ఇవ్వకుండా ఆ వ్యక్తిని తొలగించిన తర్వాత బెన్యామీన్లో నుండి ఒక్క వ్యక్తిని మరలా ఎన్నుకోకుండా దావీదుని ఎన్నుకుని దేవుడు చెప్తున్న ఒక మాట ఉంది, నా హృదయానుసారి, నా హృదయానుసారి. నేను చెప్తున్నది అంతా ఎదురు చేస్తారు.
నన్ను ఆలోచన అడుగుతారు, ఏం చేయాలి ప్రభువా, నేను వెళ్ళమంటావా, కేలా నుండి నేను వెళ్ళమంటావా, నేను వారికి వ్యతిరేకంగా వెళ్ళమంటావా అని నన్ను ఆలోచన అడిగి చేస్తున్న ఒకరు నాకున్నారు. యు ఆర్ ఇన్ దాట్ గ్రూప్. శంధారాధియారాగా దేవుని ఆలోచన అడిగి చేస్తున్న ఒక జనరేషన్ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారు. నిశ్చితం చెయ్యుటయే నాకు ఆనందం యేసయ్యా, నీ వాక్యం హృదయములో నిత్యం ధ్యానించుచుంటిని. నా హృదయంలో వస్తున్న ప్రేరేపణలో ఒక విషయం కూడా చెప్తాను. నీ లెవెల్ మారితే ఇతరులు చూస్తున్న చూపు నుండి నీ చూపు ఎంటైర్ డిఫరెంట్ అవుతుంది. ఎండిపోయిన ఎముకలు ఉన్న లోయలోనికి ప్రవక్తను దేవుడు ఒక్కసారి తీసుకుని వచ్చారు. నరపుత్రుడా, ఎముకలు బ్రతుకున యెహెజ్కేలు 37వ అధ్యాయం. నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకున అడిగినప్పుడు చెప్పినటువంటి జవాబు ఏమిటంటే, యెహోవా అది నీకే తెలియను అన్నారు. ఓన్లీ యూ నో దాట్. అది నీకే తెలియను, నేను అది తెలియనక్కర్లేదు. నా డ్యూటీ నీవు చెప్తున్నది చెప్పటమే, నీ చెయ్యమని చెప్తున్నది చెయ్యటమే, నథింగ్ ఎల్స్. ఆయన సమర్పించుకున్నారు. ఆయనతో ఎముకలతో మాట్లాడమని చెప్పారు. ఓకే, కొంచెం సెన్స్, ఎముకలు కనిపిస్తుంది. ఆయన ఎముకలతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఎప్పుడు వరకు ఆయన ప్రవచించారంటే ఎముకలు కదలి ఒక్కదానితో ఒకటి కలిసిపోయే వరకు ప్రవచిస్తూ ఉండను. అని చెప్తున్నప్పుడు వైల్ ఐ వాస్ ప్రొఫెసయింగ్ there was a rattling sound, bone started and went and joined to another. దాని మీద నరాలు వచ్చింది, దాని మీద మాంసం వచ్చింది, కప్పింది, అన్నీ ఓకే. నెక్స్ట్ లెవెల్ ఏం తెలుసా, ఇప్పుడు గాలితో ప్రవచించమన్నారు. చూసే దానితో ప్రవచించటం ఓకే, ఇప్పుడు చూడని వాటితో ప్రవచించటం అన్నారు. నీ చూడని అక్కర్లేదు, బట్ పవర్ జనరేట్స్. నీ లెవెల్ మారింది. చూడకుండా నీ పలకుతారు, నెరవేరుతుంది, సైన్యం లేపబడుతుంది. హల్లెలూయా. ఓ, కనిపిస్తున్నటువంటి మండలంలో ఉండి, కనిపిస్తున్న లెవెల్లో ఉండి, కనిపించని లెవెల్కి ఆజ్ఞ ఇస్తున్న వారే దేవుని పిల్లలు. ఆమేన్. కారణం దృశ్యమైనది అనిత్యం, అదృశ్యమైనది నిత్యం. హల్లెలూయా. దృశ్యమైనటువంటి మండలములో, నిత్యమైనటువంటి లెవెల్లో ఉండి అదృశ్యమైన లెవెల్తో నీవు ఆజ్ఞాపిస్తుంటారు, అది నెరవేరుతుంది. ఆమేన్. యెహోషువ అడుగు పెట్టినది భూమి మీదే, ఆజ్ఞాపించినది నక్షత్రమైన సూర్యునితోను చంద్రునితోను అది ఆగిపోయింది. స్తోత్రం. భూమిలో ఉన్నా కానీ చెప్తున్నప్పుడు ఆమేన్ వాట్ యు కాల్ కాస్మోస్లోనే చేంజ్ తీసుకొని రావడానికి దేవునికి సాధ్యం. Let your level change. Come up hither. ఇక్కడికి ఎక్కిరా. నీ లెవెల్ మారాలి. ఈ ఆత్మీయమైన లెవెల్లోని కొంచెం పైకి రా. ఆ లో ఎస్టీమ్లో ఉండవద్దు, అట్టి ఆలోచనలు అట్టి విచారములు ఉండవద్దు. అలా కాలం గడిపినది చాలు అంటున్నారు ప్రభు. Come up. When you are elevated to a new altitude, your attitude should be changed. నేను ఇంతకు ముందు చెప్పిన ఒక సందేశం ఉంది. ఆల్టిట్యూడ్ను బట్టి యాటిట్యూడ్లో మార్పు వస్తుంది. నీవున్న లెవెల్, ఆ లెవెల్లో నేను చూడటం సాధ్యమవుతుంది. ఆత్మలో నీవు ఆ పై లెవెల్లోని కొంచెం వెళ్ళు. ఈ భూమిలో ఉన్న సమస్యలు ఏది కాదని నీకు అర్థమవుతుంది. ఆ పై లెవెల్లోనికి వెళ్ళి నీ మాట్లాడటం మొదలుపెట్టు. బంగారపు వీధులు అడుగుపెట్టి ఇప్పుడే నడు. స్వచ్ఛస్వడిగా నది తీరమున నడు. నీవు ఇప్పుడే నీ కొరకు సిద్ధపరచబడినటువంటి అనిత్యమైన పట్టణములో ఒకసారి రౌండ్ చేసి రా. విశ్వాసంతో ప్రయాణం చేయి. హల్లెలూయా. జీవం నా యేసును కర్పించి అదరి దేశములో
చేరి స్వచ్ఛ స్ఫటిగా నది తీరమునా యేసుని మోములు ముద్దాడెదన్. పూర్వాపిదురులైన అపోస్తులు దూరం నుండి చూసి భాగ్యదేశం అందున లాభాన్ని నష్టముగా ఎంచి అన్యులుగా జీవించి లోకములో యాత్ర చేసేదన్. సిలువ చూసి యుద్ధము చేసేదన్ యేసునికై జీవమర్పించేదన్ యేసునికై అంతిమ శ్వాస వరకు. చిన్న వయసులో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినందున అన్నమ్మ మామన్ అని యొక్క మలయాళీ బాలికను ఇంటి వారందరూ వెలివేశారు. ఒక ఆడబిడ్డ వెలివేయబడి తను ఆధారం ఏమీ లేకుండా, ఆశ్రయం ఏది లేకుండా ఉండేటప్పుడు బంధువులు స్నేహితులు అందరూ పిలిచి చెప్పారు, ఇంటికి వెళ్ళి నాకు యేసు వద్దని ఒక్క మాట చెప్తే చాలు కదా, వాళ్ళు చేర్చుకుంటారు. యేసుని విడిచిపెట్టేసి ఇంటి వారు చేర్చుకుంటారు కదా. ఆ చిన్న బాలిక అప్పుడు చెప్పిన మాట, జీవం నా యేసుని కర్పించి అద్దరి దేశములో చేరి స్వచ్ఛ స్ఫటిగా నది తీరమునా యేసుని మోములో ముద్దాడెదన్. నేను ఒకరోజు యేసు దగ్గర చేరుతాను, జీవం నా యేసుని కొరకు అర్పిస్తాను తప్ప నా ఇంటి వారు వెలివేసినా పర్వాలేదు అన్నారు. నిరీక్షణ ఉందా? నిశ్చయత ఉందా? విశ్వాసం ఉందా? నీ ప్రార్థన జీవితం పెరగటానికి, నీ యేసునికి ఇక నువ్వు సన్నిహితం అవటానికి, ఇక నువ్వు యేసుతోనే ఉండటానికి, నిత్య రాజ్యంలో నీవు చేర్చబడుటకు, వాగ్దానం నీ సౌందర్యించుటకై ఈ సమస్యలన్నిటి మధ్యలో దేవుడు చెప్తున్నాడు, కమప్, పైకి రా, ఆ లెవెల్లో విడిచిపెట్టు, కమప్ హీదర్, ఇక మీద జరగబోతున్న విషయం నేను నీకు చూపిస్తాను. లెట్ us go to that level. ఆ లెవెల్లోనికి మనం చేరుతామా? లోకం అనే లెవెల్, లోకములో ఉన్న మేళ్ళు కొరకు, లోకములో ఉన్న ఆశీస్సుల కొరకు, సంపద కొరకు, ఆశీర్వాదముల కొరకు అనేకులు యేసు నామం వినియోగిస్తున్న ఈ కాలములో నీవు యేసయ్యా లోకాన్ని విడిచిపెట్టి నీతో ఉండటానికి నాకు కృప ఇవ్వు అని చెప్తున్నటువంటి ఆ గ్రూపులో ఉంటారా? అట్టి వారి కొరకే యేసు రానై ఉన్నారు. స్థలం ఏర్పరచుటకు పోయిన యేసు అది త్వరలో తిరిగి రానై ఉన్నారు. నీ మీద పలకబడిన వాగ్దానం అన్నీ నెరవేరుతుంది. ఈరోజు ఉదయం ఇంగ్లీష్ మెసేజ్లో దేవుడు చెప్పారు, ఆల్ ద ప్రామిసెస్ విల్ బి ఫుల్ఫిల్. యు నీడ్ టు ప్రే, యు నీడ్ టు ఇంటర్సీడ్, యు నీడ్ టు ఫైట్ అగైన్స్ ద డెవిల్. నీ ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి, శత్రువుకు ఎదురంగా పోరాడాలి, చాలు, అదన్నీ నెరవేరుతుంది. కానీ ఆ వాగ్దానంలో మెలైన వాగ్దానమే, నేనున్న చోట్లో నీవును ఉండాలి. మన కొరకు ప్రార్థించి వెళ్ళిరు యేసయ్య. ఆయన ఉన్న చోట్ల మనము కూడా, తన కొరకు అప్పగింపబడినటువంటి మనము కూడా ఆయనతో కూడా ఉండి ఆయన మహిమను దర్శించేలాగన, ఆయన మహిమ నుండి మహిమను మనం పొందొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువగు ఆత్మచేత ఆ పొలుగులోనికి మార్చబడుతున్న వారమై మనం మారటకు ఇప్పుడే లెవెల్లో కొంచెం మార్చుకుంటామా? నేను ఇక పాత రీతిలో ఉండను ప్రభు అని చెప్పి యేసులో ఒకసారి సమర్పిస్తారు. నా పాత ఆలోచన, పాత విధానం, పాత మాటలు, మేక్ ఏ చేంజ్ టుడే. సంగమా, చేతులు జోడించి మీకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు, అదే ప్యాటర్న్లు నీవు ఇక ఉండవద్దు, అదే మాటలు ఇక వద్దు. ఇప్పటి వరకు నీ ఇంటిలో వర్తించిన అదే రీతిలో ఇక ఉండవద్దు. ఆ ప్యాటర్న్ మార్చు. కమ్ అప్ హిదర్, ఐ విల్ షో యూ న్యూ థింగ్స్. నేను మేలైన కార్యములు నీకు చూపిస్తాను. ఇలా పైకి ఎక్కిరా అంటున్నారు ప్రభు. కమ్ అప్, నేను నీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ.
He wishes to show you. విడిచిపెడతారా? పాత దాన్ని చించి వేస్తారా? కొత్త దుప్పటి వెయిటింగ్ లో ఉంది. ఎవరు దాన్ని రెండుగా చీల్చివేయటానికి అభిషేకమున ఆ కవరింగ్, ఆ దుప్పటి నీ కొరకు ఉన్నది. కానీ ఇప్పుడు వరకు ఉన్నది నీ చీల్చివేయి. రెండో దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని దేవుడు తొలగిస్తున్నారు. బి విల్లింగ్, దాన్ని విడిచిపెడతానని. టేక్ ఇట్ టుడే, రిపెంట్. దేవుని సన్నిధిలో నిన్ను సమర్పించి మొర్రపెట్టు, ప్రభు నన్ను క్షమించయ్యా అని చెప్పు. ఇప్పుడు వరకు అదే ప్యాటర్న్ లో ఉండిపోయాడు, అదే జీవిత విధానం, అదే మాటలు. ఇన్ని రోజు ఇంటి లోపల ఉండిన నాకు ఏ మార్పు రాలేదబ్బా, క్షమించయ్యా అని చెప్పు. నా మాటల్లో ఏ మార్పు రాలా, నా విధానంలో, నా ప్రవర్తనలో ఏ మార్పు రాలా, నాకు మార్పు కావాలప్ప అని చెప్పి సమర్పించు దేవుడి సన్నిధి. సమర్పించు, మొరపెట్టు. ఈ సందేశం అన్ని విన్న తర్వాత నీలో ఏ వ్యత్యాసం లేకపోతే ఎవరి కొరికి సందేశం? నేను అదే చూడనయ్యా. అదే కోపం నాలో ఉండదమ్మా, అదే తిట్టుమాటలు నాలో ఉండదు. నేను మార్చుకుంటాను. ఐ రెంట్ ఆఫ్ దట్ ఓల్డ్ క్లాత్. ఆ పాత గుడ్డ నేను చీల్చివేస్తున్నానబ్బా, ఆ పాత ఆలోచన నేను తీసివేస్తున్నాను. ఐఎమ్ రిమూవింగ్ దాట్. ఆ నిరాశను, ఆ ఏడ్పును, ఆ దుఃఖమును నేను తీసివేస్తున్నాను. దుఃఖముఖిగా ఉంటే నేను మానేస్తున్నాను. విచారంతో ఉంటే నేను మానేస్తున్నాను. నిరాశతో కుమిలిపోయి సనుగుతున్నది నేను మానేస్తున్నాను. I'll be in a new level. Come up hither. ఇటురా, నేను నీకు చూపిస్తాను. Hallelujah. Thank you Lord. Thank you Lord. ఎంతమంది దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంటారు? వారి దేవుని సన్నిధిలో సమర్పణతో ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. మనందరూ దేవుని సన్నిధిలో ప్రార్థించుండగా మన మధ్యలో నవీన్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము గల మా తండ్రి, నీ ఘనమైన నామానికి అనలేని స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, మరి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనములు తండ్రి. అవును తండ్రి, ఇంతవరకు మేము ఉన్న ఒక స్థాయి వేరు తండ్రి. ఇక్కడి నుంచి మమ్మల్ని మీరు వేరే స్థాయిలోకి రమ్మని మీరు మమ్మల్ని పిలుస్తూ ఉండగా తండ్రి, ఆ స్థాయిలోకి రావడానికి మాకు కావలసినటువంటి దిద్దుబాట్లను మాకు తెలియచేసినందుకు, మాతో మాట్లాడినందుకు మీకు అనలేని స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, మమ్మల్ని మీ చేతులకి, మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఇంతవరకు మా జీవితాల్లో ఉన్నటువంటి ఏ లోటుపాట్లు తండ్రి, తొందరపాట్లు కానీ ప్రతి విధమైనటువంటి అపవాది కార్యములు తండ్రి అన్నింటినీ విడిచి తండ్రి ఈ క్షణమే తండ్రి మేము నిర్ణయం తీసుకుంటూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. ఒక నూతన వస్త్రముతో తండ్రి మమ్మల్ని కప్పండి తండ్రి. ఈ క్షణము నుంచి తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణులమై తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపులో మేము నడవాలి తండ్రి. ప్రతి మాట పరిశుద్ధాత్మ ఆవేశపూర్ణులై పరిశుద్ధాత్మ నడిపింపులో మాత్రమే మేము మా మాట రావాలి తండ్రి. అది మా ఆలోచన మాటలు కాదు కానీ తండ్రి, మీ మాటలు మాత్రమే, మీకు ఇంపైన మాటలు మాత్రమే తండ్రి మా నోట ఉండాలి. మా నడవడికలో కానీ మా చూపులో కానీ ప్రతిదీ తండ్రి మీకు ఇష్టమైనవి మాత్రమే మా జీవితంలో మా ద్వారా జరగాలి తండ్రి. అదే విధముగా తండ్రి మరి మేము ఈ లోకంలో ఉండి ఈ లోకంలో చూస్తున్నట్లు కాదు కానీ తండ్రి, ఈ లోకంలో మాకు ఇంతవరకు ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందులు వేటివైపు తండ్రి మేము ఇక మీదట చూడకుండా తండ్రి, అవన్నీ కూడా మా జీవితంలో మీ నామ మహిమార్థం మాత్రమే మా జీవితంలో వచ్చినాయని ప్రతి ఒక్కరము తెలుసుకొని తండ్రి వాటికి పైగా మేము నిలబడి తండ్రి ఒక ఎత్తైన కొండలో మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. ఎందుకంటే అక్కడి నుంచి మా కనుచూపు మేరలో తండ్రి పైనున్న మీరు మాత్రమే తండ్రి, మీ రాజ్యము మాత్రమే మాకు కనబడాలి కానీ తండ్రి ఈ లోకం మాలో కనబడడానికి, మా కంటికి కనబడడానికి వీలు లేదు తండ్రి. అటువంటి ఒక స్థాయిలో మమ్మల్ని నిలబెట్టమని
తండ్రి మిమ్మల్ని అడిగి వేడుకొంచు మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకొని తండ్రి జడ్జిఎం కుటుంబ సభ్యులను అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు ప్రభు వారి నామముతో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 మంచి ఆలోచన దేవుడు మనకిచ్చారు, మంచి సమయం దేవుడు మనకిచ్చారు. పిల్లలు వాక్యములు సాక్ష్యములని మనం విన్నాం. ఇప్పుడు దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై అర్పణలకు ఉన్నటువంటి సమయం. మీ చేతిలో ఉన్న అర్పణలు మీరు పట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఉన్నటువంటి స్థలముల్లోనే మీరు అర్పిస్తూ లేదా ఆన్లైన్లో అర్పిస్తూ ఏ రీతిలో ఆయనను అర్పణ అర్పించుకునే అవకాశం ఉన్నది. మనం పట్టుకుంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి రాజా నీకు స్తోత్రం. ప్రభువా అర్పణ చేతికి సమర్పిస్తున్నాం. ఈ అర్పణలో ముద్ర వేయమని అడుగుచున్నాం తండ్రి. యజమాన నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై దీన్ని వినియోగిస్తున్నప్పుడు తగిన ప్రతిఫలం నీ బిడ్డలపై తిరిగి చేర్చబడను గాక. దశమ భాగమైనను స్తోత్రార్పణైనను కృతజ్ఞతార్పణైనను ఏ రీతిలో ఉన్నదైనను ప్రభువా వాటిని ముద్ర వేయ సరియైన రీతిలో వాటిని వినియోగించుకున్న జ్ఞానము మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. యేసు రక్తములో వాటిని ముద్ర వేసి ఉన్నాం తండ్రి. సాతాను దాని నుండి ఒక్క పైసు కూడా ముట్టకుండా ప్రభువాన్ని నీ క్రియలను తొలగించమని అడుగుచున్నాం తండ్రి. నీవు ఇచ్చిన విజయమకై స్తోత్ర బిడ్డలు మీదే ప్రభా నీ 100 ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. కథకు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. యేసు నామమున స్తుతిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు శివరి ప్రార్థనతో మనం ఈ సెషన్ ముగిస్తున్నాం. ఆమేన్. వి హావ్ ఎ కవర్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ దైవమా నీకు స్తోత్రం. సజీవ దేవుడా నీకు స్తోత్రం. ఇప్పుడు వరకు కాచి కాపాడి నడిపించినందుకు నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రతి ఒక్కరిని సురక్షితంగా ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి. మంచి ఒక ఆదివార ఆరాధన మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తండ్రి. చేరి వచ్చిన బిడ్డల్ని యూట్యూబ్లోను ఫేస్బుక్లోను లైవ్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. నిదాసుని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఏది కావాలో అది శ్రేష్టమైనటువంటి హల్లెలూయా నీ మెసేజ్ను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తండ్రి. మంచి కీర్తన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. చిన్న బిడ్డల ద్వారా మంచి ఖండిత వాక్యము హల్లెలూయా నేర్చుకున్న అనేక విషయములు వాళ్ళు షేర్ చేయడానికి నువ్వు కృప చూపించావు తండ్రి. దాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మంచి మంచి సాక్ష్యంలో ఉన్నటువంటి సాక్షులను అనేకలు నేను లేపమని అడుగుతున్నాం తండ్రి. మంచి మంచి సాక్ష్యం ముందున్న రోజులో మేము వినాలి తండ్రి. మా స్థితిలో ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా ఒక ఎత్తైన స్థితిలోనికి మమ్మల్ని నువ్వు మార్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు ఉన్నటువంటి లెవెల్ నుంచి ఇంకా నూతన ఒక లెవెల్లోనికి ప్రతి ఒక్కరికి హల్లెలూయా ఒక ప్రమోషన్ లాగా నేను మార్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. మా జీవితంని పాత జీవితంని విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితంలోనికి అడుగుపెట్టడానికి ప్రతి ఒక్కరికి నువ్వు కృప చూపిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకంలో అనుదినం ఆలోచన అడిగి నడవడానికి నువ్వు కృప మాకు ప్రతి ఒక్కరికి దయచేయ. లోకంలో ఎన్నో మంది వ్యక్తులు రోగం చేత బాధపడుతున్న వాళ్ళు కరోనా వైరస్ బట్టి హల్లెలూయా బాధపడుతున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు తండ్రి. మాలో ఎవరిలో కూడా ఏది ఇన్ఫెక్షన్స్ ఏ వైరస్ రాకుండా నువ్వు కాపాడారు తండ్రి. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దేవుణ్ణి తెలుసుకోవడానికి నిజమైన దేవుడు నువ్వే తెలుసుకోవడానికి నువ్వు కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అనేక చోట్ల ఈ చెప్పబడుతున్నటువంటి మెసేజ్ వెళ్ళి చేరును గాక నువ్వు ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది వ్యక్తులు షేర్ చేయడానికి నువ్వు కృప దయచేయ. నువ్వు అసలు వాక్యం వినలేకుండా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల దగ్గరికి ఈ వాక్యం వెళ్ళి చేరును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చే కృప ప్రతి ఒక్కరికి నువ్వు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మా ప్రార్థనకి అన్నిటికీ నీ జవాబు దయచేసి ఈ ఆదివార ఆరాధన అన్నింటిలో కూడా తోడుగుండి నడిపించినందుకు నీకు స్తోత్రం తండ్రి. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమతండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కాపదలి నడిపింపు మనకును భూలోకమంతయు ఉన్న సత్యసాక్షులకును తోడుగా ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరిచి ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి సిద్ధపరచును గాక. ఆమేన్. కుమార యేసుక్రీస్తు ద్వారా మనకు ఎల్లప్పుడూ విజయం అనుగ్రహిస్తున్న విజయోత్సవంతో ఊరేగించుచున్న పరమతండ్రి దేవునికి మరి ఒకసారి కూడా స్తోత్రం చెల్లించేదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభువైన యేసయ్యా త్వరగా రమ్ము, మారానాథా యేసునాథా వేగమే రావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. అందరికీ వందనములు. ఇందరితో ఈ సెషన్ ముగింపబడి ఉన్నది. దైవచిత్తమైతే ముందున్న దినముల్లో బైబిల్ క్లాసెస్ ద్వారా మీదకి రావడానికి ప్రయత్నం చేస్తాను. దైవ కృప తోడుగా ఉండును గాక.
అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ.